श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటాం? అందులో మనం కూడా భాగం కావాలని ఎందుకు కోరుకుంటాం? ఎక్కడన్నా నలుగురు కలిస్తేనే అందం, ఆనందం. అలాంటిది ఓ 10 మంది ప్రతిరోజు కలుస్తూ ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలా జరుపుకుంటే ఎంత బాగుంటుంది. అలాంటి మనుషుల్నే కలవడానికి వచ్చాను. అక్కడ నాలాంటోడే నాకొకడు తగిలాడు. ఆడికి కొత్త పాత ఉండదు, అందరితో మాట్లాడేస్తాడు. ఏదన్నా అంటే ఎక్కువ ఆలోచించలేదు అంటాడు. అదే మొదటిసారి నా గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఇంతటి బ్రహ్మోత్సవంలో అంతటి దేవుణ్ణి మోయాలంటే ఎంత పుణ్యం చేసుకోవాలి. వాడంతే చేసుకున్నాడు. వాడే మోస్తాడు.
అనయ్య సరదాగా ఉప్పే చూడపోయా వెరైటీ ఇక్కడ లక్ష్మి గారు అంటే ఎవరమ్మా? అబ్బా చూసావా పనోళ్ళ ఉండకుండా మనోళ్ళు ఉండమని చెప్పారు అందుకే. సార్ లక్ష్మి గారు ఉన్నారండి? ఇంటి నిండా లక్ష్మిలేనయ్యా. ఏ లక్ష్మి కావాలి నీకు? నా భార్య పేరు సుశీల లక్ష్మి. పెద్దగా మాట్లాడదు. మా మూడో అనయ్య సిన్సియారిటీ ఎక్కువ. వదిన పేరు వరలక్ష్మి, చలాకితనం ఎక్కువ. మా రెండో అన్నయ్య వదిన పేరు భూలక్ష్మి, ఓపిక ఎక్కువ. మా అందరికన్నా పెద్దనే ఉన్నాడు, ఇక్కడ లేడులే. ఆ వదిన పేరు రాజ్యలక్ష్మి, శాంతానికి మారు పేరు. అమ్మా నాకు అయ్యో నీకు కూడా చిట్టి నీకు. వీళ్ళందరూ కాకుండా మాకు హక్కు ఉంది, ఇంటి మొత్తానికి మహాలక్ష్మి. ఇంతమంది లక్ష్మి ఉన్నారు, ఏ లక్ష్మి కావాలో ఎత్తుక్కో. ఎక్కడి నుంచి? బెంచ్ సర్కిల్ నుంచి అండి. నువ్వు కాదయ్యా, గిఫ్ట్ ఎక్కడి నుంచి? లండన్ నుంచి సార్. మన మేనకోడలే ఉంటుంది. ప్రతి ఫంక్షన్కి గిఫ్ట్లు పంపడం దానికి మామూలే కదా. అండే మీ ఆటోబయోగ్రఫీలు నాకు ఎందుకండి? లక్ష్మి గారు ఎక్కడ చెప్తే ఇచ్చొచ్చేస్తాం కదా. నువ్వేమే తిన్నగా లోపలికి వెళ్ళిపో. ఎవరిని చూస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుందో ఆవిడే లక్ష్మి. చంద్రబాబు ఎక్కడ? చంద్రబాబు నువ్వు ఇక్కడున్నావా? నీకోసం కిందంతా వెతుకుతున్నాను రా. రే రారా, ముహూర్తానికి టైం అవుతుంది. రే ముందు నన్ను చెప్పనివరా. ఏదో ఒక రోజు ఈ సిటీలో ఉన్న ఇళ్లన్నీ మన ఫ్యాక్టరీ పెయింట్స్ తోనే నిండిపోవాలి. కేవలం ఆ గోడలే కాదు, వాళ్ళ మనసులు, వాళ్ళ జీవితాలు అన్ని రంగులతో నిండిపోవాలి. అదెంత పని రాను తెలుసుకుంటే నా కూతురు మీద 4 అక్షింతలు ఎద్దు గాని రారా. పద. అమ్మా లక్ష్మి గారు అంటే ఎవరమ్మా? తెలీదండి. లక్ష్మి గారు అంటే మీరేనమ్మా? నేను కాదు. అండి నీకు దండం పెడతాను. ఇక్కడ ఎవరో చూస్తే దండం పెట్టబుద్దాను కదా, వాళ్ళు ఎవరో చెప్పండి. అయితే నాకే పెట్టు. ఎరా ఇంకా నువ్వు వెళ్ళదా? లేదండి ఇందాక నుంచి ఎవరో చెప్పట్లేదు, ఏడిపించేస్తున్నారు. రే ఈ ఇంటికి ఎక్కడి నుంచి ఏదొచ్చినా అది ఎవరికి చేరాలో వారికే చేరుతుంది. ఈ నిజం తెలియక దాని నుంచి చదిరికేస్తున్నాను బాబు నేను. నువ్వేంటయా ఈ విషయం తెలియకే ఈ ఏళ్ళకి తరబడి కొంతమంది కొట్టుకుంటూనే ఉన్నారు. నిన్నేరా నువ్వు నీ వాటంని ఏం తెలుసనిరా ఇందాకంటే ఓ గోడట్టుకొని గీకేస్తున్నావు. నీ గురించో 36 లక్షణాలు రాస్తే 36 దారుణంగా ఉంటాయి. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఎప్పుడు నీ గుర్తింపు కోసం ఆరాటమే. సొంత కూతురు కాకపోయినా స్నేహితుడి కూతురు పెళ్లి ఇంత అందంగా చేస్తుంటే ఆ మాత్రం చూడవా? బా ఇందాక వాళ్ళతోటి ముందు నన్ను చెప్పనీరా. సాయంత్రం సంగీత్ కదా, మొత్తం నువ్వే చూసుకోవాలి. ఏదైనా ఉంటే నీకే చెప్తాను కదా. ఏమండి రండి అక్షింతలు వెదురుగాని. ఇంతకీ మనోడేడే? నడుము బిగించింది చాలేరా. ఏంటనయ్యా మంత్రి సత్యనారాయణ రాజు గారు పుట్టిదండి ఆ మాత్రం గంటలేవా?
బాబు జాగ్రత్త. ఏయ్, అందరూ మంచి మాటలే మాట్లాడదాం, ఇంకేం వద్దు. ఒక్క మంచి మాట. సినిమా ఇదిగో పులిమా అమ్మా. మళ్ళీ నీకే. మగాడు 100 ఆలోచిస్తాడు, మనం మాత్రం ఆయన గురించే ఆలోచిస్తాం. అంతే ఆలోచించు, పెద్దగా ఆలోచనలేం పెట్టుకోకు. వదినా, అన్నయ్య ఇక్కడ లేడు, నవ్వులున్న చోట అతను ఉంటాడు కదా. అమ్మాయి, ఆడపిల్ల అన్నాక ఏదో ఒక రోజు గడప తాటకు తప్పదు. పుట్టింట్లో మాట పడదు, అత్తింట్లో బయటపడదు. ఏ ఇంట్లో అన్నా నడకే నేర్పిస్తారమ్మాయి. అంతా మన నడవడికను పట్టు ఉంటుంది. అంతే అంతేరా. ఓ మంచి మాట చెప్పమంటే తృప్తి వల్ల ఓ సంతోషం, వినడం వల్ల ఓ ప్రసన్నత, ఇవ్వడం వల్ల ఓ ప్రేమ. ఈ మూడు కలిపితే వీడు. ఇది పుట్టినప్పుడు దీనికి ఓ పేరు పెట్టమంటే ఆనందవల్లి అని పెట్టాను. అక్కడి నుంచి వీళ్ళ నాన్న జీవితం నా జీవితం మారిపోయింది. ఈ జీవితానికి ఒకటే ధైర్యం, వీడే. రారా. ఇలా ప్రతిదీ అనుకున్నది అనుకున్నట్టు జరిగినా జరగకపోయినా, కోరుకున్నది నెరవేరినా నెరవేరకపోయినా అవేవీ తెలియకుండా చేయడానికే ఇలాగే ఎప్పుడూ నలుగురుండాలి. ఒక మంచి మాట. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా. ఎందుకు ఆలస్యం, అందర్నీ రమ్మందా. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ, సరదాగా చెయ్యాడండి, ABCD చాలండి, ఎనీబడీ కెన్ డాన్స్ అండి. సంగీతంలో సాపస రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట. హే ఆనందం అంటే పైనేదో లేదే, మనలోనే దాగుంది. చిరునవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుంది. సరేలే అనక సాకులెందుకు, ఏ పూటంటే ఆ పూటే, ఏ చోటంటే ఆ చోటే. హ్యాపీగా ఉండాలంటే, ఉండాలనుకోవాలంటే
పలుకే కరువై మూగనోములా అనుకుందేదో కాదంటే ఇంకేదో అవుతూ ఉంటే కానీలే అందామంటే కష్టం ఇంకేం చేస్తుండే ఏమండో పెద్ద ఆయన బామ్మర్ని చూసారా ఎంత సిన్సియర్ పని అంటే ప్రాణం సిన్సియర్ అక్కడ గుడ్డ ఎలా బిల్డప్ రేయ్ నీ కంటికి మేము మనిషిలో కాపాడతలేదట్రా ఏదమ్మా మాట నువ్వుని లేకపోతే నువ్వు కూడా ఆయనలాగా ఏదో బిల్డప్ ఏటన్నా ఎలా చూస్తున్నావు నేనేం కాని మాట అన్నానా ఉన్న మాటే కదా అన్నాను మీరు మీ భోగాలు మీ బావగారు కనుక లేకపోతే మీకు అడ్రస్లు ఉండేవేటి మీరు కూడా మాకులాగా జ్యూసుల కోసం ఎత్తుకుంటా ఉండేవారు అనడానికి ఏముంది బాబాయ్ ఖర్చు లేదు కదా అనేసేవి చనువు కొద్దీ మా నాన్నప్పుడు తలుచుకొని బలవంతంగా మంచి మనసు తెచ్చుకొని మా బావకు 400 ఇవ్వకపోయి ఉంటే పండ్లు ఆగాలి కదా ఫీల్ అయ్యారు తాగి అలాగే సినిమా పిలిచావు ఏముంది మీ నాన్న వాళ్ళకి చదువుతారు ఎన్ని నాకెక్కడ పొద్దున్న లేచిన కాడి నుంచి మళ్ళీ నన్ను అడుగుతాడు లెక్కలని సరే ఇంటికాడ దింపే తలపడి వచ్చేస్తాను నేను పడుకుంటాను వచ్చేదా అటుగా ఇటు సర్రా ఇది రేయ్ ఆ మొహం వెంట అలా పెట్టుకుని కూర్చున్నావు చూడాన్ని ఎంత సంతోషంగా ఉన్నాడు నీ మొత్తం 50 సంవత్సరాల జీవితంలో ఏనాడైనా ఇంత సంతోషంగా ఉన్నావా ఇక్కడ ఆపేవేంట్రా ఇక్కడ నిమ్మకాయ సోడాలు బాగుంటాయి బాబాయ్ 2 నిమ్మకాయ సోడా అలాగే బాబు ఏమన్నా నీలాంటి కొడుకు కూడా ఉండాలిరా మీ నాన్న చాలా అదృష్టవంతుడు మామూలు అదృష్టవంతుడు కాదు రేయ్ 1కి 2 సార్లు అదృష్టవంతుడివి అనకు పైన తదాస్తు దేవతలుంటారు మళ్ళీ నువ్వే బాధపడతావు మావయ్య ఏదన్నా నేను మార్చుకోవడం ఈజీ మావయ్య తీసుకో అదేంట్రా అంత మాట అనేసావు ఎక్కువ ఆలోచించలే చెప్పాలనిపించి చెప్పేశా ఏమైంది చెప్పండి నీ సొమ్మేం పోయింది నువ్వు అడిగేస్తావు కాలక్షేపానికి సునాయాసంగా అడిగేస్తావు ఎవడకూడదు ఇక్కడ వస్తువు తీసి అక్కడ పెడతన్నా నలుగురు చూస్తున్నారా లేదా అదేమన్నా తప్ప కోరుకుంటే ఎన్ని వద్దు తెగదంపులు చేసుకొని బయటికి పోదాం మన బతుకుదాం అంటే ఆయనే తీసుకొచ్చాడు అన్ని ఆయనే చేసాడు దుప్పటి ఇచ్చాడు తలగడ ఇచ్చాడు అని ఈ ఒకటి అలాంటప్పుడు ఉండిపోవచ్చు కదా పొయ్యికాలం ఏంటి నువ్వు అంటావు సరే అలాగే అనుకుంటే ఆ పెద్ద మనిషికి ఏదన్నా మంచి జరుగుతుంటే నాకు అసూయ అలా ఎందుకు అనిపించిందండి నీకు ఇచ్చెప్పడమే ఎక్కువ అనుకుంటే అలా ఎందుకు అనిపించిందండి అంటే అయ్య బాబోయ్ ఊరుకోండి ఒక మాట ఎక్కువ చెప్పినా కోపం వచ్చేలా ఉంది దీనికి మంది ఎక్కడ దొరుకుతుందబ్బా దొరికిందండోయ్ ఏమండి అటు చూడండి ఆ ఫోటోలో హనుమంతుడు ఎక్కడున్నాడు రాముల వారి పాదాల దగ్గర అంత మాత్రాన హనుమంతుడు పూజలు చేయడం మానేసామా గుళ్ళు కట్టడం మానేసామా అందరినీ ఆయన దేవుడి కింద కొలుస్తున్నారుగా చూడండి మీరెప్పుడు హనుమంతుడే ఆయన ఎప్పుడు శ్రీరామచంద్రుడే ఏంటి ఎక్కలేదా పోను పనిచేద్దామా మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చేసేద్దాం అప్పుడు అంతా మన అమ్మాయిదే అలా అనుకున్నా ఈ బుర్రలో ఇరుక్కున్నవన్నీ పోతాయి ఏమంటారు సరేనా హాయ్ ఒక నాన్నున్నాడు ఎదురు చూస్తూ ఉంటాడు ఇక్కడికి వస్తాడు అని ఏమీ లేదు బయలుదేరే ముందు రావాలా వద్దా అని ఆలోచించాను వచ్చిన తర్వాత అసలు ఎందుకు వచ్చానో అని ఆలోచిస్తున్నాను నిన్ను చూసిన తర్వాత నువ్వు రావడం ఓకేనా నేను ఒక్కదాన్ని చక్కగా నా గురించి నేను ఆలోచించుకుంటూ వెళ్తే బాగున్ను ఇదిగో ఇలా ఆలోచిస్తున్నాను
నువ్వు పేరుకే కాశీ అన్నపూర్ణవి. ఒక్క క్షణం కూడా నిలకడలేని నీకు నాన్న మొదలు పెట్టండి. అబ్బాయి 6 అడుగులున్నాడు, 6 దాటితే ఇంట్లోనే ఉంటాడు, మన క్యాస్టే, ఇలా ఏదో ఒకటి చెప్తుంటావు కదా. చెప్పు నాన్న, విని చాలా రోజులైంది. వచ్చాక ఎలాగూ నీ పెళ్లి ఊసెత్తుతానని ముందే మొదలు పెట్టేశావా? మారండి నాన్న, ఈ పెళ్లిళ్ళు ఈ రిలేషన్సేనా? ఇంకా చాలా చదవాలి, చాలా చూడాలి. ఓకే ఓకే. అన్నయ్య వీటితో పాటు ఈ డిస్టెంపర్ పెయింట్ లోడ్ చేయమని లాస్ట్ బ్యాచ్ లోడ్ చేయమని లోడ్ చేయమని లోడ్ త్వరగా తీసుకెళ్ళండి. ఇంకేంట్రా లేటు? బ్యాచ్ రెడీ అయిపోయింది సార్. ఆ స్టాక్ మొత్తం చెక్ చేయండి. డిస్పాచ్ చేసేయమంటారా? అవును, వెంటనే డిస్పాచ్ చేయాలి. ఓకే సార్. ఇమ్మీడియట్. నమస్తే అంకుల్. ఎప్పుడు వచ్చావు ఆస్ట్రేలియా నుంచి? ఎప్పుడు వెళ్తోందని అడుగు. నువ్వు కూడా మీ నాన్నకి ఎగ్జాక్ట్ జెరాక్స్ లోనే ఉన్నావు. ఏది ఇచ్చినా తీసుకోడు, ఉన్నదాంతో హాయిగా ఉంటాయి. రే, తను ఉన్న నాళ్ళు మీతోనే ఉంటుంది. రాలే వాడివిరా, చెప్పాలా? సరే సరే, వాడు చాలా బిజీ. మనం వెళ్దాం. ఒక్క నిమిషం. ఏంట్రా? ముందు నన్ను చెప్పనీరా. తీసుకో. అంకుల్ ఖర్చు పెట్టకు, ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకో. థ్యాంక్ యూ. తీసుకోరా. రే, ఈ కూర బాగుంది, తీసుకో. నేను వేసుకునే మీకు ఇచ్చాను. రే చాలరా. తిను. ఫోన్ చేయవా? చిన్న ఇంట్లో ఫోన్ చేస్తా. ఎవడింట్లోనన్నా ఫోన్ చేసాడు నీకు ఒక్కడికే తెలుసు. చిన్నత ఆ క్లాస్ నన్ను పెట్టు. అదేంట్రా అక్కడ తినలేదా? ఎక్కువ ఆలోచించలేదు అత్త, తినాలనిపించింది వచ్చానంతే. ఏం చేసావు? చేపల పులుసు, గోంగూర మటన్. అది ఈ గోంగూర మటన్ చాలు. అన్నట్టు మన వాళ్ళందరూ పైనే ఉన్నారు, పచ్చళ్ళు పెడుతున్నారు. ఇప్పటి వరకు నన్ను ఎక్సైట్ చేసే మగాడే పుట్టలేదు. ఓపెన్ స్టేట్మెంట్. అక్క, అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే 10th క్లాస్ మార్క్స్ లో పుట్టుమచ్చల గురించి రాస్తారు కదా. a mole on the shoulder, a mole on the cheek, a mole on the chin. అలా మా మామయ్య ఒకడు నన్ను 6th క్లాస్ లో జాయిన్ చేసేటప్పుడు నేను చాలా తొందరగా పెరిగిపోతున్నానని తెలియక నడుం మీద పుట్టుమచ్చ గురించి a mole on the waist అని రాయించాడు. తింగరు మావయ్య. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా పొర్రపాటున ఎవరి చేతిలోనైనా పడినా అది చూసేసరికి పైకి కిందకి చూడడం, నా వంక చూడడం. మారండ్రా రే, ఇంకెప్పుడు మారుతారా? ఇంతకీ పుట్టుమచ్చ ఉందా, చెరిగిపోయిందా? ఉంటే చూపించు. చూపించు. నువ్వు కూడా వెళ్ళి తినేసి వస్తా. మరీ అన్నాలు కూడా తినకుండా వెనకాల పడిపోమంటే ఎలా? ముంతంతా కొప్పు మీద 3 చేమంతి పూలు ఏ రాజు పెట్టాడే పిల్ల
పమిటేసుకో పంచాదిలో మంచమేసుకో వాకిట్లో దీపమెట్టుకు రాకపోతే కేకేసుకో. ఆ పెద్ద ఆయన మంచితనాన్ని లోకుగా తీసుకునే కదరా వీళ్ళకేదో నీ సొంత ఫ్యాక్టరీలో చూపించి అడావిడి చేసేస్తున్నావు. అసలు మేమెవరం, ఎందుకొచ్చాం? క్వశ్చన్ ఆన్సర్ నేనే చెప్తాను. పెద్ద పెద్ద కంపెనీలు చిన్న చిన్న కంపెనీలని కొనడం చాలా మామూలైన విషయం. కానీ మీ కంపెనీ ఏమంత చిన్న కంపెనీ ఏం కాదు, అంతా చూసొచ్చాం కదా. అసలు అమ్ముతామని ఎవడు చెప్పాడు? అది మీ క్వశ్చన్. డబ్బెవరికి చేయదు, అది నా సమాధానం. డబ్బు కోసం ఒకడు లొంగుతాడు, ఒకటి రెండు మాటలు పొగిడితే మరొకడు లొంగుతాడు. ఈ సోదేంటో నా ప్రశ్న. అసలు ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అని మీ క్వశ్చన్. ఏమిటో నేనొక మాట ఈయన చెవిని వేస్తే, ఈయన తీసుకెళ్లి ఆయన చెవిని వేస్తే ఓ పని అయిపోతుంది కదా అని నా సమాధానం. అసలు ఎందుకు అమ్ముతారు అని మళ్ళీ బల్లగుద్ది మీరే క్వశ్చన్. అదేమిటో చాలా క్లిష్టమైన విషయాలు కూడా ఈయనకి చాలా ఈజీగా అర్థమైపోతాయి. అంటే తర్వాత అంతా పంచుకొని ఆ తర్వాత కొట్టుకొని చావమనా అని మీ క్వశ్చన్. ఇలాంటి మంచి ఆఫరు మళ్ళీ వస్తుందా అని నా సమాధానం. పెద్దబాయ్, చిన్నత్తయ్య ఎగ్జిబిషన్, బుజ్జిమాయ బాబాయ్ హోటల్, పెద్దమాయ గుడి. ఏం తప్పు చేశాడో ఏంటో ఒకటే దన్నాలు. నాకేదైనా ప్రాబ్లం వస్తే రోజుకో 10 నిమిషాలు వీళ్ల వంక చూస్తూ ఉంటాను. అయితే మా నాన్న చెప్తాడు, లేకపోతే మా తాత చెప్తాడు, లేదా ముత్తాత చెప్తాడు. వీళ్ల ముగ్గురులో ఎవరో ఒకరు చెప్పకుండా నాకా రోజు మాత్రం గడవదురా. అయినా ఎంత ఇస్తారంట? ఓ 400 కోట్ల దాకా. ఓ 400 ఆ రోజున మా మామగారు నా చేతుల్లో పెడితే అది ఈ రోజు 400 కోట్లయింది. వినడానికి బాగుంది. 400 కోట్లకు అమ్మగలిగే తెలివితేటలు సంపాదించారా? మరింకే ఆ 400 వెనకున్న నమ్మకం, దానివల్ల నాకొచ్చిన ధైర్యం, వీళ్ళందర్నీ కలుపుకొని వెళ్ళడం. అయినా బతకడం అంటే ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవడం, అమ్ముకోవడం కాదు. రే, ఏదైనా చెప్పరా, వినాలనుందే. వీడు తెలిసి సైలెంట్ గా ఉంటాడా, తెలియక సైలెంట్ గా ఉంటాడా? తీసుకోండి. అన్నయ్య, ఇంతకీ ఏర్పాట్లు బాబు చేశాడా కొడుకు చేశాడా? ఎవరైతే ఏముంది అది చూడు. ఇప్పుడు కూడా మొక్కలో నవ్వులేదు చూడు.
ఆపురా, ఆపు. ఆడించాలు పదండి పదండి. రండి కళ్యాణానికి టైం అవుతుంది. మనం మొదటిసారి చూసిన కానీ వాళ్ళు చాలా బాగున్నాం. దాంతో నేను చాలా బాగున్నాను. ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ ఉంది కానీ జీవితాంతం భరించడానికి రెడీ. నువ్వు ఓకే అంటే ఉంటాను కదా 2 నెలలు. ఇద్దరం కలిసి చూసేద్దాం. 2 నెలలే? 2 నెలలు. ఈ స్పేస్ ని కొంచెం వాడుకోవచ్చా బావా? ఓ, ఈ స్టేజ్ మీద ఏదో ఇంట్రెస్టింగ్ జరుగుతుంది బావా. మీ ఇద్దరి మధ్యకి నేనొచ్చానా, మన ఇద్దరి మధ్యకి తనొచ్చిందా, లేదా మా ఇద్దరి మధ్యకి నువ్వు వచ్చావా? నేను తనకోటి చెప్పాను, నాకోటి అర్థమైంది, నీకేదో అనిపిస్తుంది. పెళ్ళికెళ్దాం. మీరు రారా అండి? అమ్మా, స్వామివారి కళ్యాణానికి రెడీగా ఉన్నారు, మొదలు పెట్టండి. ఏంటి వదిన గారు, లాస్ట్ టైం అబ్బాయి వైపు ఉండేవాళ్ళు, ఈసారేంటి అమ్మాయి వైపు వెళ్ళిపోయారు? ఆ అబ్బాయి తరపునని 4 మాటలు ఎక్కువ మాట్లాడితే కట్నం ఎక్కువ ఇచ్చేస్తాం అనుకుంటున్నారా? మా అబ్బాయికి వచ్చే డబ్బులు లెక్క పెట్టడానికి రోజుకి 600 మంది కావాలి తెలుసా? సరేనమ్మా, మీ డబ్బులు మీ దగ్గరే పెట్టుకోండి. అప్పులు కట్టాల్సి కూడా మీ ఆదాయం అంటే ఎలా? పైగా పేరు వడ్డీ కాసువాడు ఏడుకొండలవాడని. ఇదిగో, మా అబ్బాయి గురించి మాట్లాడే పని లేదు. ఏమైనా చెప్పుకోవాలంటే మీ అమ్మాయి గురించి చెప్పుకోండి. ఏమండి, అన్ని మీరు చూసుకునే వచ్చారా? మా గురించి మా అమ్మాయి గురించి తెలుసుకునే వచ్చారా, లేదా దొరికింది కదా అని ఫస్ట్ బస్ ఎక్కొచ్చేసారా? అయినా మా అమ్మాయి రంగేంటి, మీ అబ్బాయి రంగేంటి? ఏవి నలుపు ఏవి నలుపు, అంత నలుపా? అబ్బో, మా అబ్బాయి నల్లవాడని తెలిసి కూడా మీ అమ్మాయి యుగ యుగాలుగా మా అబ్బాయి వెంట తిరుగుతూనే ఉంది. ఆ సంగతి మీరు తెలుసుకునే వచ్చారా, లేకపోతే నెక్స్ట్ బస్ రెడీగా ఉంది, ఎక్కి వెళ్ళిపోతారా? అవును, పొద్దునే బెల్లం సున్నుండలు బాగా తినొచ్చావమ్మా మా అమ్మాయి గురించి చెప్పడానికి. అయినా మా అమ్మాయి గుణగణాల గురించి చెప్పడం మొదలు పెట్టామంటే మీరందరూ కళ్ళు తేలేస్తారు. మేం తేలేసేలోగా మా వాడు పెళ్లి చేసుకుని తీసుకెళ్లిపోతాడు. అప్పుడు ఆ 7 కొండలు ఎక్కాలంటే మీ కళ్ళు ఒళ్ళు అన్నీ తిరుగుతాయి. బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది, చూసే వెన్ను పుస తానో వెన్న పుస అనే ఎలా తెలిసింది, తానో కంచి పట్టు నారా పంచకట్టు అయినా జరి కుదిరింది, ఎప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా. గుర్తులే ఓ యుద్ధమే చేసేయరా నిన్ను చూస్తే, అంతగా ఉన్నావనే తెలిసిందిలే నిన్ను గమనిస్తే, సూటిగా తెరచాటుగా అడిగావుగా నన్నేదో, ఘాటుగా చెప్పానులే ఆ కట్టుకున్నదిక నన్నేదో.
నేను ఇస్తాను. బుజ్జి, Thank you, sir. కావాలంటే ఐస్ క్రీమ్. వెన్నీలా ఎవరికైనా ఏదైనా కావాలా? అక్కర్లేదు బాబు. థ్యాంక్ యూ సార్. ఏమండి? అందరం కలిసి భోంచేస్తే ఆ తృప్తే వేరు. ఎరా పెద్దబ్బాయి, నేను చెప్పేది కరెక్టా కాదా? రాత్రంతా సరదాగా తిరిగేద్దామా విజయవాడ మొత్తం? రాత్రంతానా? ఏమో, నేను చాలా ఎక్సైట్ అయిపోతే ఎవరినైనా తోడు తీసుకురమ్మంటావా, నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్తావా? దా వచ్చే పైకి దా. ఏంటి, పబ్లిక్లో ఏమైనా చేసేయచ్చా? అలా అనుకుంటారు అబ్బాయిలు, కానీ ఏమీ అవ్వదు. తర్వాత తెలుసుకుంటారు ఒక్కొక్కటి. నలభై 42, 43. కొంచెం సనువు తీసుకొని సొంత పెళ్ళంలా ఫీల్ అయితే తప్పేం లేదేమో. ఇంకేంటి, నిన్ను పక్కన పెట్టుకుని ఎంత పద్ధతిగా ఉండాలో అంత పద్ధతిగా ఉండాలని గుర్తుపడుతుంది. ఇంకేం కావాలి? అయిపోయిందా? 44, మొత్తం తిరిగేద్దామన్నా? 46. నీరసం వచ్చిందా? నీరసానికి వంకల పద్ధతి, పట్టు చీర. ఎక్కువ ఆలోచించలేదు, బాగుందని చెప్పాను. 48, 49. అదే చెప్పానుగా, లెక్క తేలనివని లెక్క పెడుతుంటారు అబ్బాయిలు. లెక్క తేల్చే వరకు లెక్క పెడతానే ఉంటారు అబ్బాయిలు. 54. అబ్బాయిలకు అమ్మాయిల పక్కన నడవాలంటే చాలా భయం. ఏదో పెద్ద పనున్నట్టు ముందుకెళ్ళిపోతుంటారు. కొంచెం మాస్గా ఉంటుందంటే అబ్బాయిలు దేన్ని వదలరు. ఇలాంటి వాటికి అమ్మాయిలు ఫెయిల్ అవ్వడం ఎప్పుడో మానేశారు, చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు. చెప్పాను కదా, అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. సర్లే సరదాగా డాన్స్ చేద్దామా? జనాలు ఉండాలి. ఇలా ఎవరు లేనప్పుడు నేను చేయను. చాలా చూసేసినట్టుంది. బాగుంది కదా? బాగుందమ్మా. ఇది చూడు, ఇది కూడా కలర్ నాకు నచ్చింది. కొంచెం దగ్గరగా పెట్టు. కనిపించట్లేదా? ఇప్పుడు అమ్మా, వాడేంటి ఏదో తింటున్నాడు? ఎవరు? ఏం లేదు. ముందు నువ్వు చెప్పు, పెద్దత్తయ్యకి ఇది బాగుంటుంది కదా? వాడేదో తింటున్నాడే. అదేదోలే, నువ్వు చెప్పు, నచ్చిందా? బాగుంది కదా? సీతాఫలక్కాయ్. ఇదొకటే కాదు, ఇటు చూడు, బొట్లు. రే, బుట్టలు. మరి నాకు? రే, ఇదిగో నా చీరలు చూపించాలి ఫస్ట్. మరి నా సీతాఫలక్కాయ్? ఇదిగో ఇలాగే తినేస్తున్నాడే. అమ్మాయివి కాబట్టి నీకు పెళ్లి చేసి పంపించాం అత్తారింటికి బయటికి. ఈయన్ని పంపలేను కదా మా బయటికి. అవును, నీ క్లాస్మేట్లు ఎలా ఉన్నారే? అప్పుడు వచ్చి ఆ బుట్ట మొత్తం తినేసింది. ఆ బండది, ఆ బక్కది, అక్కడ ఇక్కడ నీ దగ్గరలోను ఎక్కడ ఉన్నారా? వీళ్ళందరూ ఇంకా గుర్తున్నారా నీకు? 1 రమాదేవి, 2 ఉమాదేవి, 3 సత్యవతి, 4 4వ నంబర్ చంద్రాణి, 5వ నంబర్ పద్మజ, 6వ నంబర్ ధనలక్ష్మి, 7వ నంబర్ శేషవేణి. ఎందుకు నవ్వుతున్నావు? ఏంటి నాన్నగారు? అందరూ ఉన్నా నువ్వు లేవు కదే, అదే ఫీలింగ్. వచ్చేవే, ఎలాగైనా మీ ఆయన్ని కన్విన్స్ చేసి వచ్చే. అర్ధరాత్రి నాన్న నిద్రలేసినప్పుడు, మధ్యాహ్నం 3 టీ కాసి ఇచ్చినప్పుడు, చిన్నప్పుడు మనం చేసిన చేష్టలు గుర్తొచ్చి నీతో మాట్లాడాలనిపించి, నిన్ను చూడాలనిపించి, నిన్ను దగ్గర తీసుకోవాలనిపిస్తే నువ్వు ఉండవు కదంటే. పైగా నువ్వు ఉన్నది కాస్త కూస్తా దూరమా, ఎక్కడో. ఆ లోటు నేను భర్తీ చేసేస్తాను అనుకో. కానీ నాన్నన్న ఫీలింగ్, నాన్నతోనే ఉండాలి, నాన్నతోనే ఉంటాం, నాన్నతోనే ఉంటాం, అది సూపర్ కదంటే. వచ్చేది సరే ఇదిగో సీతాఫలక్కాయ్, బుట్టలు మొత్తం పంపించాను లండన్కి. ఏడోకే, ఇదిగో ఒక్క మంచి మాట మాట్లాడలే. నాన్న, అమ్మ, అన్నయ్య, చెల్లి, అందరం, మనందరం, మొత్తం అందరం. బోల్డ్ అంత అందరం.
బంధాలెప్పుడు చాలా బాగుంటాయి. ఇక్కడితో ఆగిపోతాయని ఉండదు. ఇంకా ఇంకా ఉంటూనే ఉంటాయి. కానీ బాగుంటాయి, నీళ్లూరినట్టు. నాకు ఆస్ట్రేలియా అంటే ఎంతో ఇష్టం. అక్కడే సెటిల్ అవ్వాలని ఎందుకు అనుకుంటానో తెలుసా? కోపం వస్తే చుట్టూ ఎంతమంది ఉన్నా అరిచేయచ్చు. నడక బోర్ కొడితే సడన్గా పరిగెత్తేయచ్చు. అన్నిటికన్నా మన వల్ల కాకపోయినా మంచిగా ఉండాలని ట్రై చేస్తాను చూసావా, దానికో దండం పెట్టచ్చు. ఇక్కడ కూడా చాలా చేయొచ్చు. ఎక్కడ పడితే అక్కడ టీలు కాఫీలు తాగొచ్చు. ఎవరిని పడితే వాళ్ళని బాబాయ్ అని పిలవచ్చు. బాబాయ్ గ్లాస్ తీసుకో. ఎక్కడ పడితే అక్కడ, దేని మీద పడితే దాని మీద డాన్స్ చేయొచ్చు. వచ్చి నువ్వే కదా అన్నావు జనాలు జనాలు కావాలని. బోల్డ్ మంది ఉన్నారు. వచ్చి ఒక్క నిమిషం చెప్పులు తీసేసిరా, అప్పుడు తెలుస్తుంది విషయం ఏంటో. కొంచెం దగ్గర రావచ్చుగా, పావు గంటలో మొత్తం కరిగిపోద్ది. ఐస్ కదా, కరగడానికి టైం పడుతుంది. నీ ఇష్టం, ఊహించుకో. అమ్మాయిలు ఇలాంటి వాటికి ఫీల్ అవటం ఎప్పుడో మానేశారు. చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు. కొంచెం డామినేట్ చేస్తే కోపం వచ్చేస్తే. మీకు రాదా? అసలు మేము ఇలా ఉండడానికి కారణమే మీరు. మీ ఇన్సెక్యూరిటీలు, మీ అనుమానాలు, మీ అన్నెసెసరీ యాటిట్యూడ్స్ వల్లే మేము ఇలా తయారయ్యాం. మా సెన్సిటివిటీలు కోల్పోయాం, రాటు తెలిపోయాం. లేకపోతే ఇంతకంటే సున్నితంగా, ఇంతకంటే సుకుమారంగా ఉండేవాళ్ళం. మొన్నే కదండి ఏదో ఫ్యాక్టరీ అమ్మేస్తున్నారు టాక్ వచ్చింది. ఇప్పుడేంటి ఇంకోటి గడేస్తున్నారా? నాన్నగారు నేను అమ్మ దగ్గరికి వెళ్తా. అందరు అక్కడే ఉన్నారు సార్. ఎదుటివాడికి అవకాశం ఇవ్వకుండా, ఇంట్లో వాళ్ళు నోరెత్తకుండా ఇంకో ఫ్యాక్టరీ పెడుతున్నావు. పర్వాలేదంటావా? అందరూ బాగానే ఉంటారు కదా. ఇలాంటప్పుడే నీ కొడుకుని చూస్తే ముచ్చటేస్తుందిరా. ఎక్కడుంటే అక్కడ, ఎవళ్లతో ఉంటే వాళ్ళతో హాయిగా ఉంటాడు. నీలా అంటి పెట్టుకోవాలనుకోడు. మన ఊళ్ళో ఎంత ఉందో మనకు కావాలి కానీ అమరావతి ఎంత ఉంటే మనకెందుకురా? మళ్ళీ కొండ మొదలెట్టేసావా? ఈసారి ఏ పక్క నుంచి? అప్పటి నుంచి నాది ఒకటే మాట రే, నెత్తిల మీద పెట్టుకుంటారు, ఇంకెక్కడైనా పెట్టుకుంటారు. కాలేజీ వాళ్ళు ఏదైనా వెళ్ళరా మీ బావగారు పక్కన ఉంటేని. చూడండి రా, ఇక్కడే తిరిగేవాడు, ఇక్కడే రంగులు అమ్మేవాడు. ఇంత గొప్పడు ఇప్పుడు ఇవాళకి అలాగే ఉన్నాడు. ఏరా నిన్నే దిక్కులు చూస్తాండి. మనకేమో మాటలు లేవు. మనది ఎప్పుడు ఒకటే బాణి, మన అంత స్ట్రైటే. ఏడు బావా తలం కొన్నావా ఫ్యాక్టరీకి? నువ్వు ఊరుకోరా. ఎరా, మీ అత్తగారిని మర్చిపోకుండా నెలకోసారో చూసేయటం నాకు బాగుందిరా. ఇప్పుడే చూశాను, అందరూ అక్కడ ఉన్నారు. ఎరా, మీ వాడికి పెళ్లి చేసే ఆలోచన ఉంటే నాతో చెప్పు. మా వాడు ఒకడు సౌత్ ఆఫ్రికాలో ఎక్కడ వ్యవసాయం చేస్తున్నాడు రా. వాడు అక్కడ పంటలే పండిస్తున్నాడో డబ్బులే పండిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. నువ్వు అను, వాడు డబ్బులు బస్తాలతో తెచ్చిపోసేస్తాడు రాసుల కింద. ముందు నన్ను చెప్పనీరా. అందరూ రెడీ అమ్మొచ్చు, బయలుదేరదాం. సరేరా, వస్తాం. అలాగే. ఫోన్ చేస్తాను. అరే ఏంటండి సెల్ఫీ కూడా? పదండి. ఏరా, పెద్దావిని తీసుకొచ్చిపోయావా? ఆవిడకి రావాలనిపిస్తున్న అవసరం నాన్నగారు. పిలిస్తే రాదు. నాలాగే ఎక్కువ ఆలోచించదు. బుజ్జిమా అని పిలు. బుజ్జిమా వస్తుందా? బుజ్జిబాయ్ ఆవిడకిచ్చి. కదా నవ్వాలి. అమ్మా ఏంట్రా? తీసుకో అమ్మ, తీసుకో. మీరిస్తున్నారా ఆయన ఇచ్చారా? ఆయన ఇచ్చారు. నిజం చెప్పు, మీరిచ్చారా ఆయన? లేదు, ఆయన ఇచ్చారు.
ఇచ్చింది ఎలాగో పిల్లలకి ఇస్తావు కదా, తీసుకో. ఆయనిస్తేనే తీసుకుంటాను. మీరిస్తే ₹1 కూడా తీసుకోను. అప్పుడది నా సొంత కూతురు కాదని రోడ్డు పక్కన ఉన్నవాడికిచ్చి పెళ్లి చేశాను. దాని రోజులు బాగుండి ఇయాలంతా బాగుంది. లేకపోతే ఎంత ఉసురు పోసుకునేదాన్నో. ఆ అభిమానంతోటే ఆ ఇంటికి రాలేకపోతున్నాను. తిరిగి మన పరిస్థితి బాగున్నప్పుడే మిమ్మల్ని తీసుకెళ్లిపోయి ఇంత వాళ్ళని చేశాడు. ఒక్కటి చెప్తున్నాను రే, నా కడుపున పుట్టారు కాబట్టి మీ గురించి నాకు బాగా తెలుసు. కల్లో కూడా ఆయనకు అపకారం తలపెట్టకండి. వచ్చే వారం పిల్లల్ని పంపండి. 1 వారం రోజులు ఇక్కడే ఉంటారు. నీ గురించి ఎక్కువ చెప్పింది. ఏడ్చేవులే పద. ఇది కూడా మా నాన్న ఇచ్చారు. ఎత్తనయ్యా, నువ్వు హనుమంతుడి ఎత్తు. మాయ, నాకు తుమ్ము వస్తుంది. నీకు తుమ్ము వస్తుందా? తుమ్ము 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 తుమ్ము. అమ్మా, ఇది నాన్న డైరీ పట్టుకొచ్చింది. దాని సంగతి ఏంటో చూడండి. ఏమిటే అన్నయ్య గారు డైరీ పట్టుకొచ్చు? భారత రాజ్యాంగంలో ఇది కుటుంబ రాజ్యాంగం అక్క. ఇది మావే రాసిన డైరీ. దీన్ని కళ్ళు మూసుకుని ఓపెన్ చేస్తే ఏదున్నా గానీ మన ప్రాబ్లమ్స్, మన సొల్యూషన్స్ అన్ని దీంట్లో ఉంటాయి. ఇప్పుడు నీకేం ప్రాబ్లం వచ్చిందే? ఈ పేజీలో ఆయన ఏమీ రాయలేదు. అంటే నీకు ఏ ప్రాబ్లం లేదన్నమాట. ఈ స్పేస్ నేను కొంచెం వాడుకోవచ్చా బావా? వాడుకో. ప్రపంచం మొత్తం రంగస్థలమే అనుకున్నప్పుడు అందులో అందరూ నటించేవాళ్లే. అప్పుడు ఆ నటనలు దాచుకోవడం ఎందుకు? ఓపెన్ గా నటించేస్తే పోలా? అలా చూడకు బావా, నేను చెప్పలేకపోతున్నాను. నువ్వు నీ పని చూసుకో. మా నాన్న నన్ను నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. నేను అవునని చెప్పను, కాదని చెప్పను. ఒకవేళ అవునని చెప్పాననుకో, అది అవ్వలేదనుకో, ఒక బాధ. ఒకవేళ కాదని చెప్పాననుకో, అది అయిపోయిందనుకో, అదేంటి అలా చెప్పాను కదా ఇప్పుడెలా అని ఇంకో బాధ. అందుకే అలా జస్ట్ స్టేజ్ మీద ఏం జరుగుతుందో కళ్ళెట్టుకుని చూడటమే మనం చేయగలిగింది. అంతకు మించి ఇంకేం చేయగలుగుతాం బావా? కానీ బావా, ఏదైనా ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్యన ఒక స్వీట్ మ్యాజిక్ ఉంటుంది చూసావా? అది వర్కౌట్ అవ్వాలి. కలర్స్ ని బట్టి మైండ్ సెట్ చెప్పేవచ్చంట. సరదాగా చూసేద్దామా? రెడ్ రెస్ట్లెస్నెస్. నేను నీకు పెట్టే బొట్టు రంగు అనుకున్నాను. దీంతో ఎలాగరా బాబు వేగడం? అని నీకేమైనా అనిపిస్తే ఇప్పుడే చెప్పేవా? నన్ను సేవ్ చేసిన వాడు అవుతావు. ఎందుకంటే తెలియకుండానే ఈ మధ్య నేను నీకు అట్రాక్ట్ అవుతున్నాను. ఇంకేంటి గాడిద గుడ్డు, అయిపోయింది కదా. కానీ నువ్వు ఇలాగే లవ్ చేయి, హాయిగా ఉంది. అసలు లవ్ చేసినట్టే తెలియట్లేదు. బయట ఒక్కొక్కడు టార్చర్, బట్ నన్ను భరించాలి కదా. బ్లాక్ పూర్తిగా నెగటివిటీ. ఇంకా నీ కాటుక రంగు అనుకున్నాను. అన్నీ ఇలాగే చెప్పేస్తావా? ఈ నలుపులనే అన్నీ నేను దాచేసుకుంటాను. నాకు కోపం ఎక్కువ, బట్ ఐ రెస్పెక్ట్ మై యాంగర్. నాకు అసహనం, బట్ ఐ రెస్పెక్ట్ మై ఇంటాలరెన్స్. నాది ఊగిసలాట మనస్తత్వం. I respect my ఊగిసలాట మనస్తత్వం. I respect my anger, I respect my confusion, I respect my jealousy, I respect my ఊగిసలాట మనస్తత్వం. I respect all my feelings. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి. ఎందుకంత ఆలోచించడం? నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా, అన్నీ సెట్ అయిపోతాయి. ఎందుకురా అంత నలిగిపోతున్నావు? నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని ధైర్యంగా ఏడు. చూడెలా అయిపోయింది మొహం. చీనీ, నా కడుపుని ఎలా పుట్టావురా నువ్వు? నాకే సిరగ్గా ఉంది నేను చూడటానికి. నీకోటి చెప్పనా, నిజంగా నీకు పెళ్లి చేయాలని లేదు. ఎప్పుడు వెళ్ళిపోదామని ఉంది ఇక్కడి నుంచి. రే అటు చూడు. అబ్జర్వ్ చేశారా మీరు కూడా? ఏం లేదు బావా, నువ్వు ఒప్పుకుంటే మన ఇంట్లో జరగబోయే శుభకార్యం మనోడు పెళ్ళే.
అది వాళ్ళ అమ్మాయితో. నీకు చెప్పాలా వద్దా అని ఓ టెన్షన్ పడిపోతాడు. మళ్ళీ ఏదో విషయం వచ్చినట్టుంది. మనసులో ఉన్నట్లేదు. ఓ రాసేసుకుంటున్నారు. వస్తారు, ఏదో చెప్తారు. రేయ్, రే, ఒక విషయం చెప్దాం అనుకుంటే అటు ఇటు తిప్పిస్తున్నావేంట్రా? విషయాలు ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు నాన్నగారు. ఈ ఆటలు ఎప్పుడు ఆడుకోవాలి మన ఇద్దరం? ఏంటోరా, సడన్ గా జీవితం చాలా ఎక్కువ బతికేసినట్టు అనిపిస్తోంది. ఓ పని చేద్దాం నాన్నగారు, అందరం కలిసి టూర్ వెళ్దాం. టూరా? మొత్తం అందరం. ఆట పాటలాడు నలుగురిలో, మాటలాడి చూడు మనసులతో, చెలిమల్లుకోని మనుషులతో, దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో, ఆడి పాడి ఆడి పాడే ఈ క్షణమన్నది నిజమే అయితే, చూడని రేపుని ఇప్పుడే కనవా, అలవాటైతే ఈ ఉత్సవమే, మరి 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 కోరద మరలా మరలా. చూసినదేదైనా చూడనివేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా, ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా విన్నది ఏదైనా పది పది అవదా, తెలుపుకోని నేను నా సంగతులేవో, తెలుసుకోని నేను నీ గుసగుసలేవో, అడగమని తెలుపమని మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే అయితే, చూడని రేపుని ఇప్పుడే కనవా, అలవాటైతే ఈ ఉత్సవమే, మరి 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 కోరద మరలా మరలా. ఎక్కడికి? ఎందుకంత రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాను చెప్పేచ్చుగా. వీడి నుంచి ఈ ఫీలింగ్ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. కానీ నేను సెట్ అవుతానా? రే క్యూట్ అబ్బాయి,
పోసింది చాలు కానీ రారా బాబు. ఉన్నది ఏదైనా ఉండేదేదైనా ఉండటమొకటేలే అద్భుతమవదా. దూరం ఎంతున్నా చేరేదెప్పుడైనా మనమై నడిచినదే సగమై అవదా. కళ్ళలోనే దాగిన కలలను ఏవో మనసు దాటి రానలే. కథలను ఏవో చూపమని చెప్పమని మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలమా. అలవాటైతే ఈ ఉత్సవమే మరి 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 కోరద మరలా మరలా. ఏంటో నాన్న, ఇంతమంది జనాలు ఉండేసరికి అన్నీ మర్చిపోతున్నాను. అన్నీ. నాన్న, నేను నీకు చాలా చదవాలి, చాలా చూడాలి, అది చేస్తాను ఇది చేస్తాను అని చాలా చెప్పాను కదా. ఇప్పటికిప్పుడు నా నిర్ణయం మార్చుకుని ఇక్కడే ఉండిపోతానంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏంటి సడన్ గా? ఏ నెమ్మదిగా రావద్దన్నానా? అక్కడికి వెళ్ళి కూర్చోమా. సరేనా? అలాగే వెళ్ళు. నువ్వు ఆడుకోవా? ఆడుకోవడం బోరు. బోరా? నమ్మేశావా? ఇంట్లో కూర్చుంటే బోరు కొడుద్ది, ఆడుకుంటే నీరసం వస్తుంది. అమ్మేమో రోజు దేవుడిని తిడుతుంది, దేవుడు మనల్ని మోసం చేశాడని. ఏ? నేను ఎక్కువ రోజులు ఉండనంట. దేవుడు నన్ను తొందరగా తీసుకెళ్తాడంట, కొన్ని రోజులే బతుకుతానంట. అప్పుడు దేవుణ్ణి మనం కూడా మోసం చేసేద్దామా? ఎలా? ఇలా రోజు దండం పెట్టుకుని ఇదిగో ఇలా ఎక్కువసార్లు దండం పెట్టేసుకోండి. ఈ రోజొద్దు రేపొస్తాను అని. అప్పుడు తీసుకెళ్ళడా? దేవుడు మంచాడు కదా, చాలా తొందరగా మోసపోతాడు. 4 సంవత్సరాలు పాపం చిన్నపిల్ల. ఆ మాత్రం దానికి పుట్టించడం ఎందుకు, అంతలోనే తీసుకుపోవడం ఎందుకు? मदी में ले ले ये रग मदी में ले ले दू मग मदी में ले ले दू मग मदी में ले ले பொண்ணு ஏறு ले ले பொண்ணு ஏறு ले ले पड़िलद पचका ले ले पड़िलद पचका ले ले பொண்ணு ಎಂಚ ले ले பொண்ணு ಎಂಚ ले ले कोकई तिरमले మొత్తం తిరిగేద్దామా? ఏదో అన్నావు, వినపట్ల, వినిపించలా? ఏంటి వదిలేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఇంకో 100 రీజన్లు చెప్పినా సరే 100 సార్లు ఆపేస్తాను. మరి 101?
ఇదిగో ఇదే భయం. నువ్వెక్కడ ప్రేమించడం ఆపేసి భరించడం మొదలు పెడతావేమోనని. అది భరించడం ఇంకా కష్టం. మీ ఇంట్లో వాళ్ళందరినీ ఒక్కసారి పలకరిస్తేనే అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. అలాంటిది వాళ్లతో కలిసి ఉండాలంటే మా నాన్న నా దగ్గరకు వచ్చి వారం ఉంటేనే ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఆలోచిస్తాను. ఎప్పుడైనా అందరితో ఉండడం పర్లేదు, కానీ ఎప్పుడూ అందరితో ఉండడం అంటే నాతో కాదు. 2 నెలలే కదా, ఇద్దరం కలిసి చూసేద్దాం అనుకున్నాను. కానీ 2 నెలలు నిన్ను నీ ఫ్యామిలీనే చూశాను. అందులో నేను కనపడలేదు. నీ గురించి ఆలోచించిన ప్రతిసారి నేను ఓడిపోతూనే ఉన్నాను. ఇష్టంలో మొహమాటం ఉండొచ్చు, కానీ ఇబ్బంది ఉండకూడదు. ఇదంతా నీతో చెప్పడం తెలియక, సర్దుకుపోవడం రాక, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అయినా చెప్పడానికి ఏమీ లేనప్పుడు మాటలు వెతుక్కోవద్దు. ఇక్కడే ఆపేద్దాం. జీవితం మీద నాకు చాలా మంచి ఒపీనియన్ ఉంది. అది ఇంకా చాలా అద్భుతాల్ని చూపిస్తుందని, ఇంకా చాలా మందిని పరిచయం చేస్తుందని. అలాగే మిమ్మల్ని చేసింది. కానీ ఇక్కడే ఆగిపోలేను. ఇంకా వెళ్తూనే ఉంటాను. మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఫ్రీ అయిపోదాం. చెప్పాను కదా, అబ్బాయిలు కావాల్సింది ఒక ముద్దు. రే, ఈ ఆర్టికల్ చూడు. మావయ్య, నాన్న రాత్రి వెళ్ళిపోయినట్టున్నారు. హలో. ఏమ్మా, లేచాడా? ఆ, అందరూ టిఫిన్కి ఇక్కడికి వచ్చేసాడమ్మా. మావయ్య చెప్పా పెట్టకుండా వచ్చేసిన దగ్గర నుంచి నాన్నకి అసలు కుదురులేదు. రాత్రంతా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. హలో, ఇప్పుడే వస్తున్నాను. ఇప్పుడే వస్తాను. రేయ్, తినేసేయ్. మా నువ్వు పెట్టినట్టే నేను తిన్నట్టే. ఇప్పుడే వస్తాను, సరేనా? ఏమైంది? ఎవరిని గుద్దేశారే? ఏదో ఆలోచిస్తూ గుద్దేశాను బావా. అక్కడ అందరూ నీ తప్పేం లేదు, వాడే ఫాస్ట్ గా వచ్చాడు అన్నారు. ఆ ఆలోచన కూడా కాశీ గురించే బావా. ఆ అమ్మాయిని నువ్వు హక్ చేసుకుని ముద్దు పెట్టుకోవటం, అది మా నాన్న చూసేసి మధ్యలో వచ్చేయటం, మా నాన్న మా అమ్మకి చెప్తుంటే నేను వినటం, అయినా జస్ట్ జరిగేదాన్ని కళ్ళెట్టుకుని చూడటం ఎప్పుడు నేర్చుకుంటారు బావా అందరూ? తీసుకురా. వద్దు. తీసుకోండి. ఏం జరిగిందే? ఏమైంది? చిన్న దెబ్బ తగిలిందంతే. ఏమ్మా, చూసుకోవచ్చు కదా. ఒక్క నిమిషం, ఇది ఇచ్చే. వద్దు. ఒక నిమిషం ఆగండి. ఎవరేం అక్కర్లేదు, మా డబ్బులు మేమే ఇస్తాం. అక్కర్లేదు, మేము ఇస్తాం.
థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఏమైంది మావయ్య? అంటే మాకు లేక మీకు ఎక్కువైపోయా. అలా ఎందుకు డబ్బులు ఇచ్చేస్తారా కనబడినోడు వెళ్ళాను? ఏమన్నా అంటావు మంచి మాట అంటారు. అంటే మాకు మాట్లాడడం చేత కదా, లేకపోతే మీరు ఏమైనా కొత్తగా నేర్పుతున్నారా? పొద్దున్న లేవగానే ఆటలు అంటారు, పాటలు అంటారు. అంటే మాకు బతకడం చేత కదా, లేకపోతే కొత్తగా మీకు ఇంకేదో తెలిసిన ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? మావయ్య బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాం. వద్దు, ఇక్కడే మాట్లాడాలి, అందరికీ తెలియాలి. ఒరే ఏంట్రది, ఏం మాట్లాడుతున్నావు? రావాలమ్మా, కోపాలు రావాలి, ప్రతి ఒక్కడికి రావాలి. ఇప్పుడు ఎవడికి ఎక్కడ తగలాలో అక్కడ తగలాలి నా మాటలన్నీ. రే నువ్వు రారా రా. దేనికి రా ఇదంతా? ఇప్పుడు ఏం కావాలి? మరి ఆ రోజు ఏమిద్దామని తీసుకొచ్చారు? గతి లేక మాకు గతి లేక కాదు, మీకు భయం వేసి మీకు చేతకాక మీ చుట్టూ నలుగురు ఉండాలని ఎప్పుడు చూపించుకోవడానికి తీసుకొచ్చారు. ఏమన్నంటే నన్ను ముందు చెప్పని మా తెలీదా? మేము చెప్పలేమా? ఏమో 4 డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఫ్యాక్టరీ అమ్మకం పెడదాం అనుకుంటే అందరం కలిసి ఉందాం అన్నారు. పోనీ కలిసి ఉందాం కదా అని కూతురునిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే బాబు కొడుకులు ఇద్దరికి ఎవరి మనసులో ఏముందో తెలియదు. మీకు తెలియకుండానే ఉంటుందటి నాటకం, మమ్మల్ని ఆడించడానికి. ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. వీళ్ళందరూ తయారైపోతారు. ఏదన్నా అంటే ఒక్కొక్కడు కన్నారు ముగ్గురునేసి. ఏదన్నా చిన్నది పెట్టారంటే చలో మందేసుకొచ్చేస్తారు ఒక్కొక్కడు పెద్దోడు. భజన ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు. ఏం గొప్ప? దేనికి గొప్ప? ఏదన్నా మాట మాట్లాడాలంటే దిక్కులు చూస్తుంటారు, మేము దిక్కులు చూస్తుంటాం. ఓ నిర్ణయం తీసుకోవాలంటే 100 రకాలుగా ఆలోచిస్తుంటారు, మేము ఆలోచిస్తుంటాం. మేము భయపడుతున్నాం, మీరు భయపడుతున్నారు. మేము ఆశపడుతున్నాం, మీరు ఆశపడుతున్నారు. ఇంకే గొప్ప? ఇంకెవడు గొప్ప? ఎవడు నేర్పుతాడు ఇక్కడ? ఎవడు నేర్చుకోవడం సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ? చెప్పరా, చెప్పు. అంతా నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. రేపు మీ బాబు తర్వాత నువ్వే కదా ఉంటావు. అప్పుడు కూడా మేము పన్నోళ్ళమే కదా. చెప్పు. మాకున్నదా ఎదగాలని, మాకుండదా గుర్తింపు తెచ్చుకోవాలని, మాకుండదా భజన చేయించుకోవాలని. ఇలా బావ లేకపోతే వీళ్ళకి దిక్కు లేదని బయట అందరూ అంటారు. వాళ్ళ సొంపేం పోయింది, చదువు కొద్ది అని అంటారు. రమ్మను, మీ బాబుని బయటికి రమ్మను. సెంటర్ లో నిలబడతాం, ఎవడ గొప్ప మీకే తెలుస్తుంది. వద్దురా బాబు, మా బతుకులు మేము బతుకుతాం, వదిలేసేయండి. నాకులాగే ఎవరికి పడితే వాళ్ళకి ఎంత పడితే అంత ఇచ్చేస్తుంటావా? ఇచ్చేస్తాను నాన్నగారు. ఇచ్చేరా, ఇచ్చేసింది ఎక్కడికి వెళ్ళదు, మళ్ళీ మనకే వస్తుంది. అవునరా, నేను నమ్మిన ధర్మం కరెక్టే కదా? భలేవారు నాన్నగారు, మీరేది నమ్మినా కరెక్టే. మరెందుకు వెళ్ళిపోయాడు రాడు? వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు నాన్నగారు. మిగతా 3 ఉన్నారు కదా. భలేవాడివిరా, అలా ఎలా వదిలేసుకుంటాం? ఇప్పుడు ఆడు, ఆ తర్వాత ఇంకొకడు, ఆ తర్వాత ఇంకొకడు. అప్పుడు 100 తప్పులున్నా సరే మనుషుల్ని వదులుకోకూడదురా. ఎన్నున్నా దగ్గరే పెట్టుకోవాలి. నేనెవరో, నా వాళ్ళెవరో నాకు తెలీదు. మా నాన్న ఇచ్చిన ఫోటోలు తప్ప నేను ఎదిగే టైంలో నాతో ఒక్కడున్నా చాలనుకునేవాణ్ణి. 4 ఉండడంలో ఉన్న ఆనందం వాడికి తెలుసుంటే అలా అనేవాడా? ఒక మనిషికి మనిషి తోడుండడం అనేది అర్థమయ్యుంటే ఆడలా వెళ్ళిపోయేవాడా? నేను చాలా మామూలునిరా, చాలా మామూలునే. అందరూ మామూలులవే. అప్పుడే కదరా ఒకరికొకరు ఉండాలి. అది కాదరా, నేను నమ్మిన ధర్మం కరెక్టే కదా? నాన్నగారు, నాకెప్పుడు అవకాశం రాలేదు నాన్నగారు. ఇప్పుడు చెప్తున్నా, మీరంటే నాకు చాలా ఇష్టం నాన్నగారు. ఇష్టం కూడా కాదు నాన్నగారు, ప్రాణం. మీరు చూసి వచ్చిన జీవితం, మీరు పడ్డ కష్టం, అదంటే నాకు చాలా గౌరవం నాన్నగారు.
ఇంకోటి నాన్నగారు, మీరు ఎప్పుడు అంటుంటారు ముందు నన్ను చెప్పని. దానివల్ల చాలామంది కోపం వస్తుంది నాకు తెలుసు నాన్నగారు. ఇప్పుడు నేను చెప్తున్నాను నాన్నగారు, ముందు మీరే చెప్పాలి, మీ తర్వాత ఎవరైనా. అర్హత మీకే ఉంది నాన్నగారు. ముందు మీరే చెప్పాలి నాన్నగారు, ఇంకెవరు చెప్పడానికి లేదు. వీళ్ళెవరూ కాదు, నువ్వు ఒక్కడివే అనుకుంటే ఇదంతా నువ్వు తిన్న తగ్గవాడివే కదరా. సర్లేరా, నువ్వు అన్నదే కరెక్ట్. ఆడెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, ఇంకా ముగ్గురున్నారు కదా. ఆ ముగ్గురునన్నా సరే వదలకుండా ఎప్పుడు విడిపోకుండా చూడు. అవునరా, నేనున్నాను కదా. నీకెందుకు చెప్తున్నాను? నీకు చెప్తున్నానండి. ఎవరూ అక్కర్లేదు, వెళ్తే వెళ్ళని. మాకు మా ఆయన చాలు. నాన్నగారు, ఒక్క మంచి మాట మాట్లాడి నాన్నగారు. ఒక్క మంచి మాట నాన్నగారు. ఒక్క మంచి మాట నాన్నగారు. ఒక్క మంచి మాట నాన్నగారు. రే, ఇంకొక 4 రోజులు కష్టపడితే ఎలాగో అలా గట్టెక్కేయచ్చురా. మొత్తం సరుకంతా అమ్ముడైపోతుంది. ఈ సొమ్మేం పోయింది, నువ్వు అనేస్తావు. ఇక్కడ సైకిల్ కి బెల్ల కూడా లేదు. లేకపోతే ఏంట్రా, నోరుందిగా ఉంటే ఏదో ఒకటి గట్టిగా పాడు. ఆ పాటకి ఎదురొచ్చే వాళ్ళే తప్పుకుంటారు. అరే ఏమైంది, ఎక్కడికో ఎగిరింది. రాజీ, అమ్మన్ రమ్మను. ఎరా వెళ్ళవా? పొద్దున వచ్చేస్తాం. తర్వాత మాట్లాడు.
వరలక్ష్మి అక్క నేను అడగడం మర్చిపోయాను. వాడు భోజనం చేశాడో లేదో నువ్వైనా అడిగావా? అయ్యో నేను మర్చిపోయానక్క. ఒకసారి భూలక్ష్మిని అడుగు. తినరా. అదేంట్రా అందరూ అలా వెళ్ళిపోయాం? పెట్టడం అన్నది పుట్టుకతో రావాలి. అది అలవాట్లేదు కాబట్టే అందరూ అలా వెళ్ళిపోయాం. పెద్దత్త అన్నం పెట్టు, చిన్నత్త అన్నం పెట్టు, బుజ్జత్త అన్నం పెట్టని ఎంత చొరవగా అడిగేవాడు. ఎంత దాచుకున్నాడో లోపల. మా నాన్న గురించి మాట్లాడే హక్కు నాకు ఉండొచ్చు, కానీ అర్హత మాత్రం మీకేముంది? ఎందుకు మా నాన్న ఒక మనిషి గురించి అంతగా ఆలోచించాడు? ఎందుకు అంత విలువిచ్చాడు? మీ నాన్నకు కావాల్సింది ఒకటే, అందరం కలిసిమెలిసి ఉండడం, ఒకరికొకరు నలుగురు ఉండడం. అంతకన్నా ఏం కోరుకున్నాడు ఎప్పుడైనా? అది తెలుసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. అమృతం ఏంటో చూస్తారు. తెలుసుకోలేని వాడిని ఎవరూ ఏం చేయలేరు. అంతెందుకు, మన ఫ్యాక్టరీ అమ్మకానికి వచ్చినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? వాడి ఇంట్లో అంత గొడవ చేసి అంతలా మాట్లాడినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? వాడి గురించి నువ్వు కూడా ఎందుకు అంత ఆలోచించావు? వాడు నీకు కూడా కావాలి. హలో, ఇప్పుడే వస్తుంది. నేను మీ చెల్లెల ఫ్రెండ్ని, లండన్ నుంచి వచ్చాను. లోపలికి రావచ్చా? రండి. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. పర్లేదు, అనుకోండి, రమ్మనండి. రండమ్మా. ఇందాక ట్రైన్లో వచ్చేటప్పుడు కొంతమంది పరిచయం అయ్యారు. దుర్గగుళ్ళో దర్శనం అంట. అక్కడ ఇక్కడ ఉంటే ఏం బాగుంటుందని డైరెక్ట్ గా ఇక్కడికే తీసుకొచ్చేసాను. బొత్తికి ఈ అమ్మాయి కూడా కొత్త పాత లేదు, నీకులాగే. రండి అమ్మ. వదినా, ఎందుకులేమ్మా, బాగోదేమో. అయ్యో భలేవారే, మీరే మొహమాట పడకండి. అది కాదమ్మా, ముందు నన్ను చెప్పనివ్వండి. ఇంతమంది అంటే వాళ్ళు ఇబ్బంది పడతారేమోనమ్మా. ముందు నన్ను చెప్పనివ్వండి. ఇంత పెద్ద ఇంట్లో ఈ మాత్రం జనం లేకపోతే కళకళ్ళాడదు కదా. వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. తీసుకొచ్చే ముందు తీసుకొద్దామా వద్దా అనుకున్నాను. తీసుకురావడమే బాగుంటుంది కదా అని తీసుకొచ్చేసాను. అవును, వీళ్ళందరూ బయట తింటే ఏం బాగుంటుంది, ఇక్కడే పెట్టేద్దామా? మా ఊళ్ళో బ్రహ్మోత్సవాలు చూద్దామని వచ్చాను. ఈ లోపు మిమ్మల్ని చూసి పలకరించి వెళ్ళిపోదాం అనుకున్నాను. నిన్ను చూశాక ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మీ ఇంట్లో ఉండిపోవచ్చా? స్లాంగ్ మారిస్తే తప్ప ఎమోషన్ వర్కౌట్ అయ్యేలా లేదు. రే బాబు రే, మీ ఇంట్లో ఉండిపోవచ్చా? ఏంటమ్మా ఇది? ఈ అమ్మాయి లండన్ లో కస్టమైజ్ బుటిక్ నడుపుతుందంట. ఎవరిష్టాలేంటో తెలుసుకుని వాళ్ళ ఇష్టాలకి తగ్గట్టుగా గిఫ్ట్స్ పంపిస్తుందంట. నేనేదో ఖాళీగా ఉన్నట్టు నాకు అప్పచెప్పింది. అమ్మయ్యా, ఏం పంపించాలా అనుకునేసరికి మీ పెళ్లి క్యాసెట్, అందులో మీరు వేసుకున్న బుట్టల జాకెట్ తట్టేసింది. అదే పంపించేస్తా. నేను మీ అమ్మాయి ఆ క్యాసెట్ ని ఎన్నోసార్లు చూసాం. చూసినప్పుడల్లా మిమ్మల్ని ఆ పెళ్లి కూతురు గెటప్ లో అలా తీసుకెళ్తుంటే మీలో తెలియని ఒక భయం. మీ తమ్ముడు అనుకుంటా, ఆయనలో ఏదో తెచ్చిపెట్టుకున్న కంగారు, పెళ్ళంతా ఆయన భుజాల మీద వేసుకున్నట్టు తిరగడం. పెద్ద మావయ్య. ఏమైనా చుట్టూ అంతా భయంగా మాట్లాడాలా వద్దా అన్న ఒక చిన్న కంగారుతో ఉన్న ఆడపిల్ల ఏం జరిగినా అమ్మ చూసుకుంటుందిలే అనే ఒక చిన్న మాట వరకు రావడానికి ఎన్ని చూసుంటారో కదా. అప్పుడున్న భయం నిజమా, ఇప్పుడున్న ధైర్యం నిజమా? ఒకసారి చేపట్టుకోండి.
ధైర్యమే. ఏం బాబు నువ్వే మాట్లాడవా? స్లాంగ్ మారిస్తే తప్ప ఎమోషన్ ఒకటి ఎలా లేదు. అరే బాబు రే, ఇండియా మీద వెయ్య ఉందా? బేబీ బాయ్ ఫ్రెండ్స్ పట్టించుకోకుంటే గర్ల్ ఫ్రెండ్స్ ఇలాగే తయారవుతారు. నువ్వు తాగు బేబీ. ఇదిగో బాబు, మా వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. పాప సరిగ్గా ఉంటుంది తెలుసా? పాప సరిగ్గా ఉంటుందంట కదా. నడుము మీద పుట్టుమ చెప్పని చూసావా? తనకుంటది. మరి అమ్మాయి తినా జువ టైప్. వెలిగించినట్టు మనకే తెలియదు, వెళ్ళినట్టు తనకే తెలియదు. ఎక్కువ ఆలోచించలే, చెప్పాలని పెంచి చెప్పేశాను. మా దగ్గరికి వెళ్దాం. బాస్ నువ్వు పని చేసుకోవా? ఓకే ఓకే, నువ్వు తాగు బేబీ. మీ బావ నీ వల్లే చనిపోయాడు. ఇది లోకం క్వశ్చన్. ఏటి మాటలతోనే చనిపోతారా? అలాగైతే చాలా మంది బావాలి. మరి ఇది నీ దిక్కుమాలిన సమాధానం. అంత దారుణంగా మాట్లాడావా అని తిరిగి నా క్వశ్చన్. మనిషిని గెలవాలంటే మరి ఎలాగా? ఇది నీ సమాధానం. మావయ్య నువ్వు మా ఇంటికి వస్తావో నన్ను మీ ఇంటికి రమ్మంటావు? చెప్పు మావయ్య, ఇద్దరం కలిసి వెళ్దాం. అప్పుడు దాకా ఇక్కడే ఉంటాను. ఇప్పుడు కూడా ఇంకా మీ నాన్న నువ్వు గొప్పోళ్ళు ఆ లెక్కనా? అవన్నీ ఎందుకు మావయ్య? ఎందుకేంటి? ఇప్పుడు నేను చెడ్డోన్ అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా? మీ నాన్నే. పొద్దున్న లేస్తే నా గుబులు మీ నాన్నకుంటేది కాదు. నేను నవ్వలేను, ఆయన నవ్వుతాడు. నేను పలకరించలేను, మీ నాన్న పలకరిస్తాడు. ఇంకప్పుడు ఇంకెలా అవుతాను మంచోడిని? ఇలా పిలిచినా వెళ్ళకపోవడానికి నీకు అభ్యంతరం ఏమిటి? ఇది నా క్వశ్చన్. నీ దిక్కుమాలను మనసు అర్థం చేసుకుని నీ పోగు తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తే నీకు ఆనందం. జరిగిందేదో జరిగిపోయింది. మీ నాన్న పోతే పోయాడు. నువ్వన్నా ఆ పని చేసేసే. ఇది జనాభిప్రాయం. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ఇంటికి వెళ్దాం రామా. నేను కూడా 4 మంచి మాటలు చెప్పి చుట్టూ 4 ఉండాలని నిన్ను మీ నాన్న వెనక్కి నిలబడితే అప్పుడు తెలుస్తుందిరా. యాసంకాలం ఒకటే కాదురా ఏడిగా ఉండేది. ఇదిగో ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా, అప్పుడు ఉంటది ఏడిగాను. ఇలా వెళ్ళరా చెప్పావు కానీ. అది చిట్టి అక్కలయ్య. ఓకే. నువ్వు చూడాలనుకున్నప్పుడే చూడు, నువ్వు చూసినప్పుడే అంటాను. తన కంపెనీ ఎటు మనకు అమ్మడు కదా, వీడి కంపెనీ మనకెందుకు అని నీ క్వశ్చన్. తన కంపెనీ ఎలాగైనా కొనేస్తాం, వీడికి ఎంతైనా ఖర్చు పెట్టు. ఇది నా ఆన్సర్. మీ వాడికి నేను బలమా బలహీనత అది నీ క్వశ్చన్. ఏదైతే అది నేను వాడుకుంటానో అది నా సమాధానం. ఈ ఇద్దరు నన్నెందుకు వాడుకుంటున్నారు? దూరం నుంచి చూడ్డం కంటే దగ్గర నుంచి చూడ్డం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నావు? దా. ఎక్కడికి? అమ్మొక్కతే ఉంది, బోల్డని కబుర్లు చెప్పుకుందాం దా. రోజుల నుంచి మామూలు ఎంటర్టైన్మెంట్ లేదు ఇంట్లో. ఏ ఇద్దరు ఇంకో ఇద్దరితో మాట్లాడటం లేదు, కానీ అందరూ ఒకటే మాట్లాడుతున్నారు. ఏంటంటే వెళ్ళొచ్చావు కదా బాబు మావయ్యని కలవడానికి, దాని గురించి. అందులో ఏముందంత? అక్కడున్న నాకేం అర్థం కాలేదు, ఇక్కడున్న వీళ్ళకేం అర్థమైందో. తెగ మదన పడిపోతున్నారు. దా చూదు గాని.
ఒక్క నిమిషం ముందు తెలుసుంటే ఆడిని అక్కడికి వెళ్ళించేవాడిని కాదు, వేరేలా డీల్ చేసేవాడిని. అదే నువ్వు ఇలా డీల్ చేస్తావనే వద్దంట. వీళ్ళు చాలా బెటర్. దా మొన్నటి నుంచి విషయం నీకు తప్ప ఇంకెవరికి చెప్పలేదు తెలుసా? నేను అంతే, ఈ విషయం నీకు తప్ప ఎవరికి చెప్పలేదు. ఏ విషయం? మరి నువ్వే విషయం అన్నావు? ఇది ఇప్పుడెప్పుడే తెగదులే పదా. పెద్దనాన్నకు చాలా కోపం ఎక్కువ, బావకి చాలా ఓపిక ఎక్కువ. బావ అసలు చాలా సెన్సిటివ్. నన్ను కూడా తీసుకెళ్ళకున్న అమ్మాయిని తీసుకెళ్ళా చూడు, చాలా ఫీల్ అయ్యాను. నేను కూడా. ఏంటి? చాలా ఫీల్ అయ్యాను. ఇది దిగులో వెళుతూ అయితే తీర్చేయచ్చు, ఇది వేదన వదిలించడం చాలా కష్టం. వీళ్ళందరినీ ఏదో ఒక పనిలో పెట్టాలి. కళ్యాణ్, ఏరా మొత్తం మీద మీ అన్నదమ్ములు అందరూ కలిసి పెద్దాన్ని జాగ్రత్తగా సర్దారు. ఆడేడి మీ అన్నయ్య కర్త కర్మ క్రియ నిన్నెలా సర్దేయాలని చూస్తున్నాడు. ఊరాడికి సొక్కలు ఎక్కడ కుడుతారు కానీ కాలర్ లేకపోయినా కాళ్ళ దగ్గర ఎత్తాడా. అలా 4 రకాలుగా పోజులు కొట్టేవాడు ఒకడు ఉండాలే. ఇక్కడ బాగా పద్ధతిగా ఇదిగా బోరు కొడుతుందా? అదేంట్రా అక్క కళ్యాణానికి వచ్చారా? ఏదో అంటున్నావు కదా, అను అనరా. నిలదీస్తే ధైర్యం సరిపోదు నీకు. ఏంటి అమ్మాయి తరపు వాళ్ళు మరి ఫంక్షన్లకు వాటికి మొహమాసిపోయినట్టు ఏదో దొరికింది కదా అని ఆ నగలు చీరలు కట్టుకొచ్చారు. అన్నీ గిల్టీవా లేక అరువా? మీ అమ్మాయి కూడా అలాగే పెట్టుకొచ్చేసారా? ఏంటమ్మాయి కొత్త అమ్మాయి సరాసరి అబ్బాయి వైపు మాట్లాడేస్తున్నావు, ఏంటి సంగతి? ఏ అబ్బాయి? ఈ అబ్బాయా ఆ అబ్బాయా? మీ అబ్బాయిని మందులో పెట్టి మాయ మాటలు చెప్పి మా అమ్మాయిని తీసుకెళ్లిపోదామని? చాలండి, మీ అబ్బాయి గుణగణాలేమిటో బుద్ధులేమిటో మేము తెలుసుకోవద్దా? ఒక యుగంలో సీత అంటాడండి, ఒక యుగంలో రాధ అంటాడండి, యుగానికి ఒక అమ్మాయి. ఎలా నమ్ముతామండి మీ వాడిని? ఆ మాటకొస్తే మీ అమ్మాయిని మేమెలా నమ్మాలి? పేరుకేమో లక్ష్మి అంట, ఒక్క చోట నిలవదంట. ఒక్క నిమిషం కూడా నిలవనిది రేపు మా అబ్బాయిని వదిలేసి వెళ్ళదని మాకేంటి గ్యారంటీ? అలాంటి అమ్మాయి మాకొద్దమ్మా, మీ దగ్గర పెట్టుకోండి. ఉంచుకుంటాం. మాకేమన్నా బరువా కరువా? అదేమవుతారు? మచ్చవుతారు. చేపల వాసన. ఎలా ఒప్పుకున్నామో ఏమిటో ఈ సంబంధానికి. మీ అమ్మాయి ఎక్కడ పుట్టింది? పద్మంలోనా? బురద. అమ్మో, మా అబ్బాయి ఆ అబ్బాయికి అసలు ఇష్టం లేదు. మీ అబ్బాయికి ఏమి ఇష్టం? మా అబ్బాయికి కొండలు అడవులు అంటే ఇష్టం. మా అమ్మాయిని అడవిలో వదిలేద్దామనే. కానీ మీ అమ్మాయికి ఏమి ఇష్టం? మా అమ్మాయికి తులసి దళం. అంటే మా అబ్బాయిని తూచేద్దామనా? నేను తగ్గాలా? మీరే తగ్గాలి. రే ఆపండ్రా, ఆపండి. చక్కగా కళ్యాణం మాత్రం చేయండి. ఆగండి. ముందు ఒక పెళ్లి జరగాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు కదా. మీ అబ్బాయి తండ్రి ఎవరు, తాత ఎవరు, ముత్తాత ఎవరు ముందది చెప్పండి. అలివేలు మంగాపురం నుంచి తిరుపతి ఎంత దూరమో, తిరుపతి నుంచి అలివేలు మంగాపురం అంతే దూరం. ముందు మీరే చెప్పండి. అదేదో మీరే ముందు చెప్పండి. మా అబ్బాయి తాత పేరు అనంత, నాన్న పేరు గోవింద, మా అబ్బాయి పేరు శ్రీనివాసుడు. ఇప్పుడు మీరు చెప్పండి. చెప్తాను. అమ్మాయి పేరు శ్రీదేవి, తండ్రి పేరు క్షీరాభి, తాత పేరు రత్నాకర, ముత్తాత పేరు విశ్వాంబర, విశ్వాంబర తండ్రి గారు, విశ్వాంబర తాతగారు, విశ్వాంబర ముత్తాతగారు. 7 తరాలా? వెతికితే దొరకనంత మందా? కలిస్తే వదులుకోలేనంత మందా? ఒక 40-50 మంది దొరికినా ప్రతి సెలవులకి ఒక్కొక్కళ్ళింటికి వెళ్తే చాలు 70-80 ఏళ్ళు బతికేయచ్చు. కానీ పాపం మగాళ్ళ గురించి ఆలోచిస్తేనే జాలేస్తుంది. ఏం పాపం? భరించాలి, భరిస్తూనే ఉండాలి. ఎన్ని తరాలైనా ఒకటే ఇంటి పేరు, మనమే బెటర్. ఒకటే లైఫ్, కొడితే 2 ఇంటి పేర్లు. కంటిన్యూస్ గా ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా. ఏంటి నీకంత అర్థమైపోయిందా? నిన్నటితో నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కుదురుగా ఉండాలని ఎవరు చెప్పారు కానీ ముందు అన్ని తన్నాలి. ఇలా బంతిలాగా గంతులేసుకుంటూ తిరిగేసావనుకో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎవరినైనా కలవచ్చు. నువ్వు అదే ఆలోచిస్తున్నావా? నాకు అదే అనిపిస్తుంది. పర్లేదంటావా? ఏం పర్లేదు. మరెప్పుడు? ఎప్పుడు ఎందుకు? ఈ రోజే. ఇప్పటికిప్పుడంటే ఓకేనా? ఇప్పటికిప్పటికైతేనే కరెక్ట్.
మామయ్య వాళ్ళకి చెప్పేద్దామా? లేచిపోతున్నాం అనుకుంటారు. అత్తయ్యలకి? కన్ఫర్మ్ చేసేస్తారు. పిల్లలకి? ఆల్రెడీ వాళ్ళు అదే అనుకుంటున్నారు. మరేం చేద్దాం? అమ్మా ఇప్పుడు బయలుదేరుతున్నా, వచ్చేటప్పుడు ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చేస్తాం. బాయ్. ఓయ్, అలాగే చెప్పేసావా? అదే చెప్పేశాను. వస్తావని అస్సలు అనుకోలేదు తెలుసా. చాలా రోజుల నుంచి ఏదో తెలియకుండా ఒక్కనే అయిపోయిన ఫీలింగ్ ఉంది. నేను మీరందరూ మాట్లాడుకుంటే అనిపించింది ఎవరో ఉంటారు కాదు, వెతికితే అందరికీ చాలామంది ఉంటారు. వెతికేద్దాం అనిపించింది. వెళ్ళే ఈ దారిలో మనమందరం మనతో మనం వదిలేసిరా నీ ద్వేషము నీ ధైర్యము అంతో ఇంతో అన్నీ ప్రతివాడితో మొదలు ప్రతివాడి నీ కలుపు బ్రహ్మోత్సవం మా నాన్న ఎప్పుడు చెప్తుండేవారు ఇదే మా సొంత ఊరని. ఇక్కడికి నేను ఎప్పుడు రాలేదు. ఇక్కడ వాళ్ళు ఎవరు నన్ను గుర్తుపట్టలేరు, నేను వాళ్ళని గుర్తుపట్టలేను. ఎవరు? మా నాన్న వాళ్ళు ఇంతకుముందు మీ ఇంటి ముందే ఉండేవాళ్ళంటండి, వాళ్ళ అబ్బాయిని. శాంతి బాబా ఆడి కొడుకువా? విషయం ఏంటి? ఇంతకుముందు మా వాళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళంట. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని. తెలుసుకొని ఏం చేస్తావు? ఒకసారి కలుద్దామని ఉంది. కలిసి మాట్లాడదామని ఉంది. ఏం మాట్లాడతావు? మీరు అడిగే ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదండి, కానీ అందరిని ఒకసారి కలుద్దామని ఉంది. మీ వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదురా బాబు. వాళ్ళందరూ బాగా బతికిన వాళ్ళే. ఒకప్పుడు ఓ చోట ఉండరు, ఒక్కొక్కరు వ్యాపారాలు చేసుకుంటూ అందరూ తలో దిక్కుపోయారు. నాకు తెలిసి చాలామంది నాగపూర్లో ఉండాలి. అటక మీద వాళ్ళ అడ్రస్లు ఎక్కడో ఉండాలి. మరి మీరెందుకు ఇక్కడ ఉండిపోయారు? ఎందుక? ఎప్పుడో చిన్నప్పుడు నలుగురిని వెతుక్కుంటాం కబుర్లు చెప్పడానికి. మరి కాస్త వయసు వచ్చిన తర్వాత అవే కబుర్లు నలుగురి మధ్య కూర్చుని చెప్తాం. ఇంకాస్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే కబుర్లు మనం వింటాం. పొద్దుడే లేచాక ఏరా బాబు బాగున్నావురా అని అడిగేవాళ్ళు నా చుట్టూ నలుగురు ఉన్నారు. అది చాలతో ఈ ఊళ్ళో ఉండడానికి. బాబు అలసిపోయినంత వరకు కాదు, అర్థమైనంత వరకు వెతుకు. ఇదిగో చుట్టం, సాయం కావాలంటే అడుగు, దొర్లి దొర్లి మరీ చేస్తా. ఇంకా సాయం కావాలంటే అడుగు, దగ్గరలో ఉన్న మంచి దుమ్ము చూసుకుని అందులో దొర్లి మరీ చేస్తా. ఏం అవసరం లేదు, మాకెవరు సహాయం చేయక్కర్లేదు. ఈ ఆళ్ళు చేస్తే రేపు పొద్దున నేను నీకు తల ఉంచాలనా? అవసరం లేదు, వేసేసుకోండి వేలం. బతుకెలా ఉంటే అలా జరుగుద్ది. అలా బతికేస్తావా? అదేనమ్మా నువ్వు తలవంచవు, ఎవరు మాట వినవు, అది ప్రకృతి విరుద్ధం కదా. ఇదిగో కొన్ని సంవత్సరాల క్రితం అందరూ ఇక్కడ బతకడానికే వచ్చాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం తెలివితేటలు నేర్పాం. ఏదో తెలివిగలండి కాబట్టి తొందరగా ఎదిగా. ఏ రూట్లో అయితే నీకేంటి, మనం కొట్టుకుంటే ఇక్కడ వాళ్ళకి లోకుగామా? ఏ నేను చెడ్డవాడినైతే సపోర్ట్ చేయవా? నువ్వు ఎవడి మాట వినవు, ఎవరిని లెక్క చేయవు, మరి ప్రకృతి ఎలా ఊరుకుంటుందమ్మా? ఎలాగోలే బతుకుతామన్నా సరే, బతుకునివ్వకపోతే ఎలా? ఎన్ని బాధల్ని పడతాం, ఆ దేవుడు పగవాళ్ళని కూడా ఇలా బతికించకూడదు. ఇదంతా నా కర్మ, ఏ జన్మలోనో చేసుకున్నప్పా. ఈ ఫోటోలో ఆయన మీకేమవుతారు?
ఎవరు నువ్వు? నీకెందుకు చెప్పాలి? చెప్పండి అమ్మా, ఈ ఫోటోలో ఆయన మీకేమవుతారు? మా చిన్న తాత. అసలు ఎవరు నువ్వు? అప్పుడు ఆలబ్బాయి మీకేమవుతాడు? పెద్ద నానో చిన్న నానో అవుతారు. మరి ఆలబ్బాయి? ఎవరు అబ్బాయి? అసలు ఎవరు నువ్వు? చెప్పండి అమ్మా. అన్నో తమ్ముడో అవుతారు. మరి ఆలబ్బాయి? మేనల్లుడు అవుతాడు. మరి మేనల్లుడు ఇక్కడ ఉండగా ఇవన్నీ చూస్తే ఎలా ఉంటాడు? ఇప్పుడే వస్తాను ఆగండి. ఇదిగో, నాకెవరు సాయం అక్కర్లేదు. బయట ఆడొకడు తక్కువ అయ్యాడు, మళ్ళీ నువ్వు వచ్చావేంటి? బతుకు బాగా కోరుకుంటది, ఊరు పరువు కోరుకుంటది. ఆ రెండూ లేవని తెలుస్తుంది ఇక్కడ. ఇప్పుడే వస్తాను ఆగండి. ఏం చేస్తాడు లోపల? అడుగో వచ్చేసాడు. దయచేసి వేలంపాట అది ఆపేయండి. సాయంత్రం కూర్చొని మాట్లాడుకుందాం. ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. ఆవిడ నాకు బాగా కావాల్సిన ఆవిడే. ఒరే నా చుట్టం, మూర్ఖత్వం, ఊరంతా మూర్ఖత్వం. ఎలా ఉన్నాయో చూడు ముఖాలు. అసలు ఈ వేలంపాట వేయిస్తున్నదే నేను. ఆవిడకు మొగుడున్నాడు. ఆ వాడు నేను ఇప్పుడే చూడాలంటే రాడు, పోయాడు. అది నా వాళ్ళేనని ఆవిడకి అనుమానం. ఓరినా తెలుగు చుట్టం, అనుమానం కాదు నిజం. ఇదేంటి ఇంకా మాట్లాడుతున్నాను నిన్ను కొట్టకుండా? వీళ్ళందరికీ నేను కొట్టే మాట్లాడటం నా అలవాటు. మరి ఆ అలవాటు తప్పించుకుంటే ఎలా? ఆవిడ చేసిన తప్పు నువ్వు చేస్తే ఎలా? ఇలా అడ్డంగా నిలబడి సిగ్గుశరం వదిలేయాలి కదా. నువ్వు కూడా కొత్త రకం బతుకుతారు నేర్చుకోవాలి కదా. ఒరే నా నాగపూర్ చుట్టాలు, వెళ్ళి వాడి నడుము మీద కొట్టేయండిరా, కొట్టేయండిరా. ఎక్కువ ఆలోచించకూడదు, కొట్టేయటమే కరెక్ట్. ఇప్పుడు మార్చాడమ్మా స్లాంగ్. లేకపోతే వాడిని అడివేరుకుంటాడ్రా. రెండింటిలో ఏదో ఒకటి చేయండిరా. నా తక్కువలో నాగపూర్ చుట్టాలారా, ఏదో ఒకటి చేయండిరా. వెళ్ళేటప్పుడు అడ్రస్లు రాసి ఉండి, పెళ్ళిలో ఏమైనా ఉంటే పిలుస్తాను. మొత్తం వచ్చేద్దరు కానీ నా బీరకాయ చుట్టం. మొట్టమొదటిసారి మా ఇంట్లో కాకుండా ఈ ఫోటోని ఇదే బయట చుట్టం. మా నాన్నకి ఏ సమస్య వచ్చిన ఈ ఫోటోలు ఇంకే చూసేవాడు. రోజుకొకసారన్నా అనిపిస్తుంది, నాన్న వాళ్ళెప్పుడు పిలిస్తే పలికేలో ఒక నలుగురు ఉండొచ్చు కదా అని. లేకుండా లేరమ్మా, ఉన్నారు. కాకపోతే ఎవరు గొడవలు వాళ్ళకే, ఎవరిని తప్పు పట్టుకోలేం. మరి వచ్చేచ్చుగా, మా ఇల్లు చాలా పెద్దది. చుట్టపు చూపు కోసం ఊరు దాటితే తిరిగి రావచ్చు, కానీ పొట్టు చేత్తో పట్టుకొని ఊరు దాటితే ఏ రోజుకి తిరిగి వెళ్ళలేమయ్యా. ఏ ఊరు అడిగిందో రమ్మని, ఏ దారి చెప్పిందో పొమ్మని, నీరెండని ఆశై నీ ముందే చేసిందా పయనం. ఏ వారు మూలే నువ్వు వెళ్ళినా నీ మనసు పులిమేరే దాటునా, నిన్ను నువ్వు దాటైతే వెళ్ళవుగా ఏ దిక్కున ఉన్నా. ఎటువైపంటే నీ గమనం, ఆ ప్రశ్నకు లేదే అర్థం. బంధానికి విలువుందంటే నీ అడుగులు దారిలో పడినట్టే. దైవానితో మొదలు ప్రతివాణి నీ కలుపు బ్రహ్మోత్సవం.
కమింగ్ జబోంగ్ ఫ్లిప్కార్ట్ వెయిట్ లెట్ మీ గెస్ ఇంత క్లాస్ గా ఉన్నారంటే ఖచ్చితంగా అమెజాన్ అనుకుంటా కంపెనీ చుట్టాలు కాదు కదా వాళ్ళ మీద ఒపీనియన్ అభిప్రాయం రెండూ లేవు లేటర్ ఈ ఫోటోలో ఉన్నది మీరేనా? షిట్ నాగ్పూర్ లో ఉన్న మీ పిన్ని గారు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు సరే మీరెందుకు వచ్చారని చుట్టాలు కదా ఒకసారి కలుద్దామని. జీసస్ నీకంటూ నలుగురు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడాలనిపించదా? ఏ నలుగురు బ్రో? అదే బాబాయో మామయ్యో తాతయ్యో. కుదిరితే అప్పు లేదంటే డప్పు కొట్టే స్క్రాప్ బ్యాచ్ వాళ్ళ గురించి నాకెందుకు? ఏంటలా చూస్తున్నావు? కోపమా, చిరాక? నీ ఫీలింగ్స్ నేను హర్ట్ చేశానా? అది కాదు లిల్లీ, నీకు 60 వచ్చినప్పుడు నేను చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. పిట్ట పిట్టలాడే నీలాంటి మంచి ఇద్దరు నర్సులను పెట్టుకుంటాను. నీకేమైనా ప్రాబ్లమా? బార్బేరియస్, అట్రాసియస్ బార్బేరియస్. బాధలో కూడా బాగా తిడతారు ఎందుకురా, తెలుగులో ఆడొచ్చుగా. సారీ రేయ్ కంగారు పడుకు లిల్లీ, తన్ని కజిన్ అవుతాడు. మంచి సౌండ్ పార్టీలే. ఏ మాకు లేవా? మేం కాదా? ఇదిగో చుట్టాలతో ఇదే ప్రాబ్లం వచ్చేది, ఎప్పుడు ఎవరి గురించి ఒప్పుకోరు. స్టేటస్ కింద బాగుంది, ఫేస్బుక్ లో పెట్టుకో, నాకు చెప్పకు. అండ్ హియర్ ఆఫ్టర్ ఈ జర్నీలో మూమెంట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి. ఐ గైజ్ ఆన్ ఇన్స్టా, ఐ డోంట్ థింక్ సో. ట్విట్టర్ లో కూడా ఉంటాయి. అండ్ నేను వాట్సాప్ లో ఉంటాను. అండ్ దయచేసి మీ ఇద్దరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకొని టైం వేస్ట్ చేయకండి. టెక్నాలజీని వాడుకోండి. బయట యూజర్ ఫ్రెండ్లీ. ఏది టూ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది. ఈ రోజు నుంచి నువ్వు నాకు వ్యసనం. నాతోనే ఉండాలి, నాతోనే తిరగాలి, జనాలతోనే మాట్లాడాలి. లిల్లీ మనం ఎక్కడికి వచ్చాము? నన్ను కొట్టినప్పుడు కూడా అంత ఆశ్చర్యంగా ఫీల్ అవ్వలేదు సార్. 450 కిలోమీటర్ వచ్చాక అడుగుతున్నారు. హరిద్వార్కి వచ్చాం. బాగుంది కదా, మైండ్ లో రైటా లెఫ్టా అనుకుంటూ రైటే కరెక్ట్ కదా, అందుకే రైట్ తిప్పుకుంటూ వచ్చేసాను. హరిద్వార్ వచ్చేసింది. ఏంటి పోయి అక్కడ స్టిప్ చేసి డిప్ చేస్తున్నారు? హైట్స్ ఆఫ్ స్టూపిడిటీ. నా నోటి దురదతో చిన్న మాట నందుకు ఇరిసాలు ముస్తారా భయ్యా? మీ తాత గురించి తెలియదా? మీ ముత్తాత గురించి తెలియదా? ఎందుకురా నీ బతుకు? నువ్వు బతికే బతుకు వాళ్ళు ఇచ్చిందే కదా. ఆ మాత్రం కృతజ్ఞత లేకపోతే ఎలా? ఇక్కడ ఈ హరిద్వార్ లో అన్ని తరాల గురించి రాసి ఉంటుంది. చల్. తరాలంటే ఏంటి భయ్యా? జనరేషన్స్. 7 జనరేషన్స్. 7 జనరేషన్ వెతుకుతున్నారా? వింటానికే కొంచెం స్టూపిడ్ గా లేదు? आपका नाम, गोत्र, कहाँ से आए हो? చెప్పొచ్చు కదా. तेलुगु इधर नहीं मिलेगा, दूसरी जगह जाओ. నాన్ స్టాప్ నాన్ సెన్స్. ఇంకెందుకు, ఇంకా బయలుదేరదు పదండి. అడ్రస్ లేకపోయినా తిరగచ్చు కానీ ఇష్టం లేకుండా తిరగలేం భయ్యా. అయినా ఇలా రోడ్ల మీద పడి తిరుగుకుంటూ చుట్టాలు వెతికి ఐడి ఎవరిచ్చారు భయ్యా? నేనే. పింక్ డెవిల్. నా ఫోన్ ఉండుంటే గూగుల్లో కొడితే వాళ్ళ గుమ్మ ముందు ఉండేవాళ్ళం. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటివి ఉంటాయని. చుట్టాల కోసం ఇంత కాంప్లికేటెడ్గా వెతుకోవాలా? ఇక్కడ నార్త్ ఇండియా వాళ్ళకే దొరుకుతాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్. అగర్వాలు, చెంపకలాలు, ఉల్లాలు, వర్మాలు, శర్మాలు, ఖన్నాల మట్టుకే ఇక్కడ. తెలుగు వాళ్ళు కావాలంటే కాశీకి వెళ్ళాలంట. అయితే కాశీకి వెళ్దాం పద. ఏంటి ఇప్పుడు నేను రావాలా? అంతేగా మరి. కాశీలో ఇష్టమైన ఏదో ఒకటి వదిలేస్తున్నట్టు కదా భయ్యా, దాన్ని వదిలేద్దాం భయ్యా. మన ఇద్దరం వెంచక ఇంటికి వెళ్ళిపోవచ్చు.
ఏంటి సడన్ గా ఫీల్ అవడం మొదలెట్టారేంటి? తను అలా చూసినప్పుడల్లా 1:16 అవుతుంది. 1:16 అవడం ఏంటి? నాకు 16:32 అవుతుంది. నువ్వు అతను ఫీల్ అవడం అనేసి నా మీద పడ్డాడు మధ్యలో. ఫీలింగ్ విషయంలో నాకు ఎవరైనా ఒకటే బాబాయ్. అయ్యా మీరు చాలా బెటర్. మీదిగా ఫస్ట్ స్టేజే. వీడు పీక్స్ బొమ్మలు కూడా గీస్తాడు ఏకంగా. తెలియక గవర్నమెంట్ ఆధార్ కార్డ్ సర్వేలు పెట్టింది కానీ భయ్యా, ఇళ్లకు వాళ్ళకు యాప్ లింక్ చేస్తే దీని తల్లి ఉన్న అడ్రస్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. మీది బెజవాడా? మాది అమలాపురంలే. మావాడే పంపించాడు మమ్మల్ని హరిద్వార్ నుంచి. ఇదిగో ఎవడొకడు ఎప్పుడైనా ఇక్కడ రాకపోతే ఇవన్నీ ఉండవు ఇక్కడ. మీ ఇంటి పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అయితే వాళ్ళు మీ చుట్టాల పట్టాలో నాకు తెలియదు. ఓ పని చేయండి, వాళ్ళ అడ్రస్లు ఇస్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు పూర్తి వివరాలన్నీ తెలుస్తాయి. భయ్యా దయచేసి అలా చూడకండి భయ్యా. ఆల్రెడీ లిల్లీ పుష్పం వాడిపోయింది. మీతో తిరిగిన తర్వాత మన ప్రయాణం మీద పూర్తి అవగాహన వచ్చింది భయ్యా. హోటల్ రూమ్స్ అయిపోయాయంట. ఒకటే ఉందంటే అది కూడా అరగంట ఇస్తారంట. రూమ్ అరగంటంట. సరిపోతుందా? సరిపోద్ది. దేనికి? కొన్నిసార్లు అది కూడా ఎక్కువే కదా. చాలా ఎక్కువ. దేనికి? వీడికి అన్నీ తెలుసా? ఏం తెలియనట్టు ఉంటాడు. ఆ టోల్ గేట్ దగ్గర చూసుంటాడా? ఏ టోల్ గేటు? అది చూసుంటాడు ఖచ్చితంగా. ఆ హైవే మీద స్పీడ్ బ్రేకర్ మీద మన ఇద్దరం పక్క పక్కన అది చూసాడా? ఆ కాశీకి వెళ్లే దారిలో, హరిద్వార్ వెళ్లే రూట్లో? ఐ డోంట్ థింక్ సో. అప్పుడు ఇటు పడుకున్నాడు. వీళ్ళతో తిరిగితే టైం తిరగట్లేదు అనుకున్నాను. అసలు ఏమీ తిరగట్లేదు. ఏం జరుగుతుందండి? నువ్వు పడుకోలేదు, నువ్వు చూసావు. అసలు దేని గురించి మాట్లాడుతున్నానండి? నువ్వు చూసావు. లేదండి. ఇదిగో నువ్వు చూసావు. అమ్మ తోడు నాకు అర్థం కావట్లేదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? వీడు చూసేశాడు. వీడు అన్ని చూసేశాడు. నువ్వు నా కజిన్ అయిన ఎఫెక్షన్ తో చెప్తున్నాను. నువ్వు ఎందుకు కమిటీ అయ్యావో తెలియదు కానీ నువ్వు అంటున్నంత గొప్ప ఫిగర్ ఏం కాదు. చూసావు ఎలా మాట్లాడుతుందో వల్గర్ క్రాప్. ఇంత సైలెంట్ గా ఉన్నానంటే అది నా సంస్కారం. ఎందుకు నవ్వుతున్నారండి? వీడు చూసేశాడు. ఎందుకు నవ్వుతున్నారండి? వీడు అన్ని చూసేశాడు. చూసాను. ఏం చూశారు? లిల్లీ గాడికి పూర్తిగా మన మీద అవగాహన వచ్చింది. ఇంత పెద్దదా మీ చుట్టాలిల్లు? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరనుకుంటా. ఈ చుట్టాలు తలుపులు తాళాలు వేసుకోరా? మా ఇంట్లో 20 మంది ఉంటేనే ఓ సంబరం కింద ఉండేది. ఇక్కడ 200 మంది ఉండేవాళ్ళం. ఎలా ఉండేది అసలు? ఎన్ని గదులో, ఎన్ని కథలో. ఈ 20 సంవత్సరాల కాపురంలో 20 మంది పిల్లల్ని కన్నాం. వాళ్ల స్కూల్ ఫీజులు, బట్టలు, పెళ్లిళ్ళు, వాళ్ల పిల్లలు, ఖర్చులు చాలా పెరిగిపోయాయి. కానీ ఇప్పుడు కూడా రాత్రి అయ్యేసరికి నేను ఎప్పుడొస్తానా అని మీరు ఎదురు చూడటం. అప్పటి నుంచి మీరు ఇలాగే. నువ్వు అంత రైజింగ్ లో ఉంటే నేను ఎందుకు అవుతాను? ఎక్కడ ఆగబోద్దు అవుతుంది. నేను మీకోటి చెప్పనా? ఆ 19వ కోడలుంది చూసారా? అదొచ్చి ఏంటత్తయ్య గారు ఈ వయసులో కూడా ఇంత యంగ్గా ఉన్నారంటే, చాలే నాదే ఉంది పిల్ల, మీ మామయ్య గారిని చూడు ఎంత అందంగా ఉన్నారు, ఇంకో 20-30 సంవత్సరాలైనా ఇలాగే ఉంటారని నేను చెప్పేశాను. అరే 12 అబ్బాయి. ఏడో అమ్మాయి అడేడి చివరోడు ఎక్కడున్నాడు? అరే 20. Put your hands up, put your hands up, put your hands up, rock it on the dance floor. Put your hands up, put your hands up, put your hands up, shake it on the dance floor. Put your hands up, put your hands up, put your hands up, rock it on the dance floor. Put your hands up, put your hands up, put your hands up,
చిన్నానా పెద్దనా తాత లేగు లేగు ఎవరు? ఇందాక పార్టీ అయ్యాక కలవమన్నారు కదా. దేనికి? మీ చుట్టాలం. చుట్టాలం